ముందుగా గురువుగారు బ్రహ్మశ్రీ మహాప్రభుజీ గారికి ఆత్మ నమస్కారాలు తెలుపుకుందాము. మాస్టర్స్ మనకి ధ్యాన ప్రచారం కోసమే అద్భుతమైన కృషి చేస్తూ ఎంతమందో గ్రేట్ మాస్టర్స్ ని మన ముందుకు తీసుకొస్తూ చక్కటి జ్ఞానాన్ని మనకి అందిస్తూ వస్తున్న లైట్ వర్కర్స్ టీవీ మరియు మెడిటేషన్ మ్యాజిక్ టీంలకి కోటి కోటి కృతజ్ఞతలు. ఇక్కడ 11 రోజులు సాగే పేరెంటింగ్ సర్కిల్ లో 10వ రోజుకి మనం అడుగు పెట్టేసాం. మాస్టర్స్ దేవి చక్క గారు మనకి గత 10 రోజులుగా అసలు ఎంత అద్భుతమైన నాలెడ్జ్ ని అందిస్తున్నారు అంటే మనం చాలా ఇష్టంగా చేసే పేరెంటింగ్ మనకు తెలియకుండానే ఎంత కష్టంగా చేసుకుంటున్నామో, తెలియకుండానే ఎన్ని తప్పులు చేస్తున్నామో, అంటే కరెక్ట్ చేస్తున్నామో అనుకుంటూ ఎన్ని తప్పులు చేసుకుంటూ ఎంత ఆ, మన పిల్లల్ని ఎలా పెంచుకోలేకపోతున్నాం అనేది చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. అంటే దాన్ని మనం ఎలా సరి చేసుకోవాలి, దాన్ని మనం ముందు ఎలా కనుక్కోవాలి, ప్లస్ మనతో మన కనెక్షన్ ని తీసుకోవడం వల్ల సరి చేసుకోవడం వల్ల మన ముందు తరాలు కానీ మన వెనుకటి తరాలు 3 తరాలని మనం ఎంత అద్భుతంగా మార్చుకోవచ్చు, వాళ్ళతో ఎటువంటి మన అనుబంధాన్ని ఎంత బాగా ఆ, పటిష్టం చేసుకోవచ్చు అనేది చాలా బాగా వివరిస్తున్నారు. 2 రోజులుగా మెయిన్ ఈ 5 ఈగో మాస్క్ల గురించి వివరించారు. ఈ రోజు 3వ భాగం అందులోనే. అది తెలుసుకోవడానికి మనము దేవి చక్క గారిని ఆహ్వానించుకుందాము. వెల్కమ్ దేవి గారు, ఓవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు. సో ఈ రోజు మనం 10వ రోజులో అడుగుపెట్టాము మెడిటేషన్ సర్కిల్, సారీ పేరెంటింగ్ సర్కిల్లో. సో పేరెంటింగ్ సర్కిల్లో 10వ రోజు అడుగుపెట్టాము. మనం ఈగో మాస్క్స్ గురించి తెలుసుకుంటున్నాము. 5 ఈగో మాస్క్ బేసిక్ గా ఉంటాయి. వాటన్నిటిని అర్థం చేసుకుని మనం ఎలాంటి ఈగో మాస్కులు దేని తర్వాత దేన్ని మనం తొడుక్కుంటూ ఎలాగా ఈ వీటిలో ట్రాప్ లో పడిపోతున్నామని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఈ రోజు ఈగో మాస్కుల్లో లాస్ట్ రోజు. ఈ రోజుతో మొత్తం మన ఈగో మాస్క్స్ అన్ని కవర్ చేయడం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ ఈగో మాస్క్ వచ్చినప్పుడు ఎలాగ మనం ఒక డిస్ఫంక్షనల్ లూప్ లో, అంటే సరికాని విధానంలో మనం ఎలా ఒక లూప్ లో ఇరుక్కుపోతూ ఉంటాము. ఆ లూప్ లో ఇరుక్కోవడం వల్ల మనం ఒక రకమైన డిఫాల్ట్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి డిఫాల్ట్ రియాక్షన్స్ ఇస్తూ మనం ఒక అన్హెల్దీ వే ఆఫ్ కమ్యూనికేషన్ తో, అన్హెల్దీ వే ఆఫ్ రియాక్షన్స్ తో మనం ఉండిపోతూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఆ డిస్ఫంక్షనల్ లూప్ ని ఏ విధంగా బ్రేక్ చేసుకోవాలి, బ్రేక్ చేసుకుని ఆ మాస్క్ లో ఉండగానే ఐడెంటిఫై చేసి ఆ డిస్ఫంక్షనల్ కమ్యూనికేషన్ ని బ్రేక్ చేసి సరైన ఆ కాన్షియస్నెస్ ని ఎలా తీసుకురావాలి అనే దాని గురించి, ఏ మాస్క్ వెనకాల ఉన్న కోర్ ఫీలింగ్ ఏంటి, ఆ కోర్ ఎమోషన్ ఏంటి, వాళ్ళు మాట్లాడే మాటలేంటి, ఆ మాటల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, అవన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. సో ఈ రోజుతో మనం ఈ ఈగో మాస్కుల గురించి ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఇది ఎలాంటిదంటే చాలా చాలా ఎక్కువగా ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసి, ఎక్కువగా గమనించి, ఎక్కువ అవేర్నెస్ తెచ్చుకుని మనం చూసుకోవాల్సిన ఒక సబ్జెక్ట్ అన్నమాట. అంత మ్మ్, ఏమంటారు, అంత అంత ప్లీజింగ్ గా ఏమీ ఉండదు. ఆ అంత ప్లెజెంట్ గా ఏమి ఉండదు ఈ సబ్జెక్ట్. ఎందుకంటే ఇదంతా కూడా మన డార్క్నెస్ ని, మన ఈగోని ఫేస్ చేయడం కదా. ఇట్ ఈస్ టఫ్, కానీ దిర్ ఈజ్ నో అదర్ వే. ఇలా దీన్ని ఫేస్ చేయడం ద్వారా మాత్రమే, అండ్ మనం మాత్రమే మన ఈగో మాస్క్ ని ఫేస్ చేయగలం. మనం మాత్రమే మన ఈగో మాస్క్ ని మనం బద్దలు కొట్టగలం. వేరెవ్వరూ అది చెయ్యలేరు. అండ్ మనకి ఆ శక్తి అంతా కూడా ఉంది. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. సో అందువల్ల మనకి ఏం చేయాలంటే, ఆ ఏదైతే మనం అనుకుంటున్నామో అది మనం కాదు అని తెలుసుకొని అసలైన ఆథెంటిక్ సెల్ఫ్ తో కనెక్ట్ అవ్వడం అనేది ఆ ఎంత ఇంపార్టెంట్ తెలుసుకుని మనం దానికోసం రెడీ అవ్వాలన్నమాట. సో ఈ రోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ముందు మనం 3 ఈగో మాస్కల్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఒకటేమో ఫైటరు, రెండవదేమో ఫిక్సరు, మూడోదేమో ఫ్రైచరు. ఇక్కడ నాలుగోది ఏంటంటే ఫ్రీజర్ అండ్ ఫ్లియర్ అన్నమాట. మూడో మాస్క్ నాకు తెలిసి ఇది స్పెల్లింగ్ మిస్టేక్ పడి ఉండొచ్చు. ఎందుకంటే దాని అర్థం ఏంటో నాకు తెలియట్లేదు. ఎందుకంటే నేను నెట్ లో సెర్చ్ చేసి చూశాను. నాకైతే ఎక్కడ ఆ మూడవ మాస్క్ యొక్క పేరు యొక్క అర్థం నాకు కనిపించలేదు. దాన్ని నేను మీకు స్పెల్ చేస్తాను. మీకు ఏమన్నా FEIGNERS, FEIGNERS, ఫైజ్నర్స్ అని చెప్పేసి ఉందన్నమాట ఇది.
ఎన్ని దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు దొరకలేదు. మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదా చాలా రేర్ గా వాడే పదం అయి కూడా ఉండొచ్చు. సో ఆ మూడవ రకం యొక్క మాస్క్ యొక్క పేరు అది సరిగ్గా అర్థం కాలేదని కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. ఆ పేరేంటో బేసికల్ గా ఆ పేరేంటో నాకు కూడా అర్థం కాలేదు. అది ఒక టైటిల్ అంతే, కాబట్టి లోపల ఉన్న సబ్జెక్ట్ అంతా అర్థమైంది కానీ ఆ టైటిల్ నాకు అర్థం కాలేదు. సో మీరేమన్నా ఆ పదం మీద రీసెర్చ్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే ఐ విల్ బి రియల్లీ హ్యాపీ. సో ఈ రోజు 4వ మాస్క్ ఏంటంటే ఇగో మాస్కులు ఫ్రీజర్ అన్నమాట. ఈ ఫ్రీజర్ మనం చెప్పాం కదా, ఇది ఒక రియాక్షన్ అన్నమాట ట్రిగర్ అయినప్పుడు. Triggered by your child, do you wish you could run away and escape it all? Does the stress of conflict in your relationship with your child make you wish you could just disappear? ఈ రిలేషన్షిప్ లో ఉన్న ఆ స్ట్రెస్ వల్ల నీకు పట్టించుకోకుండా వేరే పని చేసుకుంటే బెస్ట్. ఏదన్నా ట్రిగర్ అయ్యారు మీ పిల్లల వల్ల, అమ్మో ఇప్పుడు నేను దీన్ని ఫేస్ చేసి దీన్ని ఫిక్స్ చేయడం కంటే నేను ఇంకొక పనిలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకో పనిలో నేను బిజీగా ఉండి ఎస్కేప్ అయిపోతే బాగుంటుంది అని మీరు అనుకుంటారా ఎప్పుడైనా? దీన్ని వేరే పార్ట్నర్ మీద గెంటేసి నేనైతే ప్రస్తుతానికి పక్కకు తప్పుకుందాం, నేనైతే దీన్ని డీల్ చేయలేను అని చెప్పి అనుకుంటుంటే గనక అదే ఈ ఫ్రీజర్ మాస్క్ అన్నమాట. ఫ్రీజర్, దే ఆర్ నాన్ పేరెంట్. దే ఆర్ దేర్ బట్ నాట్ రియల్లీ దేర్. వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడ లేరా అంటే అక్కడే ఉంటారు. కానీ అక్కడ నిజంగా ఉన్నారా అంటే నిజంగా ఉండరు. ఎందుకంటే దే ఆర్ నాట్ కంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ అన్నమాట. వాళ్ళేమి ఇవ్వరు, మనకి కంట్రిబ్యూట్ చెయ్యరు. ఓకే. దే అవాయిడ్ రియల్ కనెక్షన్ లైక్ ద ప్లడ్జ్. అండ్ ఐడియా ఆఫ్ బీయింగ్ పేరెంట్ అండ్ హ్యావింగ్ చిల్డ్రన్ అపియల్స్ టు దెమ్, బట్ నాట్ ద రియల్ వర్క్ ఆఫ్ బీయింగ్ ఎమోషనల్లీ పేరెంట్ for their kids. Human emotions are scary for freezers. They want connection but are terrified to being traumatized. వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు పేరెంట్ గా ఉండడం అనేది ఒక జస్ట్ ఒక ఒక నేను అక్కడ ఉన్నాను, నేను ఇలా ఉండి ఈ ఫ్యామిలీలో ఇలా నా పార్ట్ నేను చేయడమే పేరెంటింగ్ అనుకుంటారు తప్ప ఆ పిల్లలతో రియల్ కనెక్షన్ అనేది ఏర్పడాలి అన్న విషయం కూడా వీళ్ళకి అర్థం కాదనమాట. ఇంకా ఏమనుకుంటారంటే వాళ్ళకి ఆ రియల్ కనెక్షన్ కావాలని అనిపిస్తూ ఉంటుంది ఒక పక్కన. కానీ మళ్ళీ ఒక పక్క ఇంకేమనిపిస్తుందంటే, అమ్మో! ఆ రియల్ కనెక్షన్‌లోకి ఎళ్ళానంటే నాకు మళ్ళీ ట్రోమా, దాంట్లోంచి నేనేం ఫేస్ చేయాలో. నేను నేను ఆళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి నేను ఫైట్ చేసినా, ఫిక్స్ చేసినా, లేకుంటే వేరేదన్నా చేసినా కూడా దానివల్ల వాళ్ళ రియాక్షన్స్ వల్ల ఇంకొక గాయం నాలో ఏర్పడతది. ఇంకొక బాధ, ఇంకొక సీన్ క్రియేట్ అవుతది. దాన్ని ఫేస్ చేయడం కంటే నేను అవాయిడ్ చేసి నన్ను ఇంకో దాంట్లో నేను ఎంగేజ్ చేసేసుకోవడం బెస్ట్ అని వీళ్ళనుకుంటారనమాట. They give those around them, especially their children, the impression of being uncared and unloved. వాళ్ళ పిల్లలకి ఈ ఫ్రీజర్స్ చుట్టుపక్కల ఉన్న ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుందంటే అసల నా నా నేనంటే ఇంపార్టెంటే లేదు. నన్నసలు కేర్ చేయట్లేదు. నన్నసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళనుకుంటారనమాట. వీళ్ళ కోర్ బిలీఫ్ ఎలా ఉంటుందో చెప్తుంది. If I get emotionally involved with others, I will experience pain. Conflicts is painful and could lead to abandonment. అంటే నీ కాన్ఫ్లిక్ట్స్ అనేవి నాకొక అభిప్రాయం ఉంది, పిల్లలకొక అభిప్రాయం ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది పెయిన్. ఈ పెయిన్‌ఫుల్ కాన్ఫ్లిక్ట్స్ లోకి నేనెళ్ళడం కంటే, నేను దీన్ని మొత్తంగా వదిలిపెట్టేసి, నేను వేరే దానికెళ్ళిపోవడం బెటర్. లేకుంటే నేను దీన్ని ఎస్కేప్ అవ్వలేదనుకోండి, నేను ఎస్కేప్ అవ్వలేకపోతే నేను మొత్తానికి వదిలిపెట్టేయాల్సొస్తుందేమో. మొత్తానికి పెద్ద గొడవైపోతుందేమో. కాబట్టి నేను ఏదోలాగా దీన్ని ఎస్కేప్ చేసేస్తే బెస్ట్ అని అనుకుంటారనమాట. సో మీరు ఇలా అప్పుడప్పుడు ఈ మాస్క్ యేసుకుంటున్నారా? విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా? మేబీ ఇది మీ మాస్క్ అయ్యుండొచ్చు. బికాస్ దే అఫ్రైడ్ ఆఫ్ రిజెక్షన్ అండ్ బిట్రేయల్. మోసపోతామేమో, లేదా నన్ను తిరస్కరిస్తారేమో అన్న భయం వల్ల వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడరనమాట. నేను ఇన్వాల్వ్ అయ్యి నేను వాళ్ళలో దూరితేనే కదా నన్ను వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. నేనెళ్లి సలహా చెప్తేనే కదా, నీ సలహాలేం అక్కర్లేదు అని అంటారు. నేను సలహాయే చెప్పకపోతే నన్నలా అనలేరు కదా! సో నేను ఇన్వాల్వ్ అయితేనే కదా రిజెక్షన్ ఒస్తది. నేనసలు ఇన్వాల్వే అవ్వకపోతే రిజెక్షన్ ఒస్తాదేమో అన్న భయంతో అసలు ఇన్వాల్వే అవ్వరనమాట వీళ్ళు. ఓకే. మెనీ ఫ్రీజర్స్ ఎక్స్‌పీరియన్స్ ట్రామా ఇన్ చైల్డ్‌హుడ్. వీళ్ళందరికీ కూడా ఈ మెయిన్ ఫ్రీజర్ అండ్ ఫ్లీయర్ అనే ఈ 2 మాస్క్‌లు ఏవైతే మనం ఈరోజు చెప్పుకుంటున్నామో, వీళ్ళిద్దరికీ కూడా బాగా ఎక్కువ చైల్డ్‌హుడ్ ట్రామా ఉంటుందన్నమాట. ఈ చైల్డ్‌హుడ్ ట్రామాస్ వల్ల ఏమవుతదంటే, వీళ్ళు ఇలాంటి ఒక మాస్క్‌ని ఏర్పరచుకుంటారు. చాలా ఎక్కువగా గాయపడిన వాళ్ళన్నమాట వీళ్ళు వాళ్ళ చిన్నతనంలో.
సో వాళ్ళు డీప్ ఎమోషనల్ బాండ్ ని తీసుకోలేరు అనమాట. సో ఇందులో ఒక 2 సబ్ టైప్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఐఎమ్ సారీ. అది కొంచెం కర్స్ వర్డ్స్ లా ఉన్నాయి ఆ సబ్ టైప్స్. కానీ దట్ ఈస్ వాట్ ద సబ్ టైప్ షీ నేమ్డ్, డాక్టర్ షిఫాలి నేమ్డ్. కాబట్టి నేను ఏమి చేయలేను. సో ఐ హ్యావ్ టు ప్రొనౌన్స్ దట్. సో ఫస్ట్ ది ఏంటంటే హాఫ్ యాస్ట్. హాఫ్ యాస్ట్ అనేది ఫస్ట్ సబ్ టైప్ అన్నమాట. సో వెన్ వీళ్ళు ఎలా అంటారంటే, ఇఫ్ దేర్ ఈస్ టూ మచ్ స్ట్రెస్ ఫర్ దెమ్ దర్ డ్యూ టు హ్యాండిల్ by parents who are around but not involved in any of nitty-bitty things of life. వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు అక్కడే ఉంటారు, అరౌండ్ ఉంటారు, లైఫ్ లో ఉంటారు, కానీ ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళకి తెలుసు కిడ్ కి హెల్ప్ కావాలని, కిడ్ నీడ్ లో ఉన్నాడని తెలుసు, కానీ దే ఆర్ సో బిజీ. ఎందుకని బిజీ అంటే టు ఎస్కేప్ దే మేడ్ దెమ్ బిజీ అన్నమాట. సో అలాంటి వాళ్ళు అనమాట. ఇట్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీవన్ ఎ ఫేవర్ బై బెస్టోవింగ్ దేర్ ప్రెజెన్స్. నేను ఇక్కడ ఉంటేనే, నేను అసలు ఈ ఇంట్లో ఉండి నా జాబ్ నేను చేయడమే, నేను ఈ ఇంట్లోకి వీళ్ళకి ఫుడ్ అది నేను అరేంజ్ చేయడమే నేను చేసే పెద్ద థింగ్, నేను చేసే పెద్ద గిఫ్ట్, నేను ఆఫర్ చేస్తున్నాను వీళ్ళకి, ఎంతకంటే ఏం చెయ్యక్కర్లేదు, దిస్ ఈజ్ వాట్ మై డ్యూటీ అనుకుంటారు అనమాట వీళ్ళు. సో దే పుష్ దేర్ కిడ్స్ ఇన్ టు nannies అండ్ అదర్ కేర్ గివర్స్. దే స్టే అట్ లాంగ్ ఎమోషనల్ డిస్టెన్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ వాచ్ దేర్ యాక్షన్స్ ఫ్రమ్ ఫార్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పిల్లలు కావాలి కానీ వాళ్ళ దగ్గర వద్దు. సో ఏం చేస్తారంటే అమ్మమ్మల దగ్గరికి, తాతయ్యల దగ్గరికి పంపించేయడం, నానీల దగ్గరికి పంపించేయడం, మేనత్తల దగ్గరికి, పెద్దమ్మల దగ్గరికి పంపించేయడం, అలా చేస్తారనమాట. దే వాంట్ టు వాచ్ దెమ్ ఫ్రమ్ డిస్టెన్స్ నుంచి చూస్తే అటాచ్ అయిపోకుండా, ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలి, కానీ వాళ్ళకి కావాలి. వీళ్ళు చాలా బిజీ, వీళ్ళకి పిల్లల్ని చూసుకోవడానికి ఖాళీ ఉండదు కాబట్టి పిల్లల్ని పంపించేస్తారనమాట. పంపించేసి అక్కడి నుంచి దూరం నుంచి వీడియో కాల్ చేసి ఒక నిమిషం చూస్తారు, అయిపోయింది. అంతేగాని రోజంతా వాళ్ళతో ఉండి ఇన్వాల్వ్ అవ్వడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. సో ఎస్కేప్ అయిపోతా ఉంటారు అనమాట. అది వీళ్ళు. సో రిలేషన్షిప్ వీళ్ళ బిలీఫ్ ఎలా ఉంటుందంటే, ఈ సబ్ మాస్క్ వాళ్ళ బిలీఫ్ ఎలా ఉంటుందంటే, రిలేషన్షిప్ ఇన్వాల్వ్స్ వలనరబిలిటీ అండ్ ఐ డోంట్ వాంట్ టు బి వలనరబుల్. సో వలనరబుల్ గా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు రిలేషన్షిప్ లో ఇన్వాల్వ్ అవ్వరు. ఐఎమ్ అఫ్రైడ్ బీయింగ్ కనెక్టెడ్ టు అదర్స్. ఐ రిజెక్ట్ ద ఎజెక్ట్ మై సెల్ఫ్ బిఫోర్ అదర్స్ కెన్ డూ ఇట్ టు మీ. ఇట్ ఈస్ సేఫర్ టు వాచ్ ఫ్రమ్ ద సైడ్ లైన్ దెన్ ఫ్రమ్ ద జంపింగ్. అందులోంచి జంపింగ్ అయిపోవడం కంటే సైడ్ నుంచి చూస్తే సేఫ్ గా ఉంటది. సో నేను ఇక్కడి నుంచి నా పిల్లల్ని నా దగ్గర ఉంచుకునే కంటే నాని దగ్గరికి పంపించేసి, అమ్మమ్మ దగ్గరికి ఎక్కడికో పంపించేసి, అక్కడి నుంచి వీళ్ళని చూస్తే నాకు సేఫ్ గా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తే నాకు అంత సేఫ్ గా ఉండదు. ఒకవేళ వాళ్ళు నా దగ్గరికి వస్తారా, అప్పుడు ఏం చేయాలి, వెంటనే స్కూల్ ఏజ్ వచ్చేయాలి, స్కూల్కి పంపించేయాలి వాళ్ళు నేను. సో వాళ్ళు నాతో పూర్తిగా ఉండరు. స్కూల్కి వెళ్ళిపోయి వచ్చేసి, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోయి వచ్చేసి, అన్ని చోట్లకి వెళ్ళిపోయి వచ్చేసి పడుకుంటే ఐ ఫీల్ సేఫ్ అనమాట. సో చిల్డ్రన్ ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ బర్డెన్ ఆన్ దేర్ పేరెంట్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను మా అమ్మకి నాన్నకి ఎందుకు ఇంత బర్డెన్ గా ఉన్నాను, ఎందుకని నన్ను ఎప్పుడు అక్కడికో ఇక్కడికో పంపేయాలని, అందులో పెట్టేయాలని, ఇన్వాల్వ్ చేసేయాలని చూస్తున్నారు, వై ఐ బికేమ్ బర్డెన్ టు మై పేరెంట్స్ అనుకుంటారనమాట. సో చిల్డ్రన్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ వండర్డ్ వై దే ఆర్ంట్ ఇంపార్టెంట్ ఎనఫ్ టు గెట్ ద అటెన్షన్ అండ్ కేర్ they so desire. They feel rejected and neglected by their parents and point that they might turn themselves into a star achiever and perfect child in order to be validate. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను అసలు ఎందుకు ఇంపార్టెంట్ కాదు, నేను ఇంపార్టెంట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, నేను ఒక స్టార్ లా అయిపోవాలి, నేను క్లాస్ ఫస్ట్ తెచ్చేసుకోవాలి, లేదంటే నేను ఈ పలానా గేమ్ లో ఛాంపియన్ గా మారిపోవాలి, అప్పుడు వాళ్ళు నన్ను చూస్తారు అని చెప్పేసి అచీవ్ చేస్తారు. అచీవర్స్ కింద అవుతారు పిల్లలు, కానీ ఎలా అచీవర్స్ అవుతారు, లోపల లాట్ ఆఫ్ ల్యాక్ ఉంటది అనమాట. ఆ ల్యాక్ తో అచీవర్స్ కింద మారుతారు అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది, అచీవ్ చేసినా సరే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. దేర్ అచీవింగ్ అవుట్ ఆఫ్ ల్యాక్, నాట్ అవుట్ ఆఫ్ లవ్. సో వీళ్ళు ఎలా ఉంటారంటే, ఈ ఈ హాఫ్ యాస్ట్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు పిల్లల షో జరుగుతుంది, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. పిల్లలకి ఒక యాన్యువల్ డే లాగా ఒక షో జరుగుతుంది పిల్లలది. వాళ్ళు నువ్వు వచ్చిన షో చూడాలని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఎన్ని రకాలుగా ఎస్కేప్ చూడండి. సో మొత్తం పెర్ఫార్మెన్స్ అంతా ఉండాలా, లాస్ట్ లో కదా నీ పెర్ఫార్మెన్స్, నేను లాస్ట్ లో వస్తే సరిపోతుందా లేదా, అండ్ వద్దాం అనుకుంటున్నాను కానీ నాకేమో బిజీగా ఉన్నాను, నేను లాస్ట్ లో రావాలి, లాస్ట్ లో వచ్చే టైంకి మొత్తం పార్కింగ్ అంతా నిండిపోద్ది, నేను ఎక్కడో పార్క్ చేసుకుని నడవాలి.
అండ్ అఫ్ కోర్స్ నాకు షోస్ చూడడం అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఎందుకు రావడం, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, నేను తర్వాత వీడియో రికార్డింగ్ చూస్తాను ఓకేనా అంటారనమాట. సో ఇలాగా ఎస్కేప్ అవ్వడం కోసం వందల 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 కారణాలు వాళ్ళు వెతుకుతారనమాట. ఓకే. సో తర్వాత ఏంటంటే అండి, డెడ్ బీడ్. సెకండ్ టైప్ ఏంటంటే డెడ్ బీడ్. డెడ్ బీడ్ అంటే ఇంక వీళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటేనమాట. ఇంక పనికిరాని పేరెంట్స్ అన్నట్టుగా దీని అర్థం వస్తుంది. సో డూ యూ ఫైండ్ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ లైఫ్స్? దిస్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ ఇస్ జస్ట్ డెడ్ వెయిట్ అరౌండ్ ద ఫ్యామిలీ. వీళ్ళు ఉంటారు కానీ ఇంకొక డెడ్ వెయిట్ లాగా అనమాట. వాళ్ళు ఏమి చేయరు. వీళ్ళైతే కొంచెం చేసి, కొద్దిగా చేసి లాట్ ఆఫ్ ఎస్కేప్ అయిపోతా ఉంటారు. కొంచెం కొంచెం ఇన్వాల్వ్ అవుతారు. ఈ హాఫ్ యాస్ట్ వీళ్ళైతే మొత్తానికి డెడ్ బీడ్. వీళ్ళు అసలు ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వరు అనమాట అండి. దే ఆర్ దేర్ బట్ ఓన్లీ వన్ స్టెప్ అవే ఫ్రమ్ నాట్ బీయింగ్ దేర్. ఉంటారు కానీ వన్ స్టెప్ అవే ఫ్రమ్ నాట్ బీయింగ్ దేర్. ఉన్నా లేనట్టే అన్నమాట. సో because they're physically in the home, they suck up resources and affect that energy of those around them. Deadbeats typically put pressure on other spouse or older children to compensate for their refusal to play any role of themselves. ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఈ డెడ్ బీడ్ ఉన్న దాంట్లో పేరెంట్, ఇప్పుడు మదర్ ఇలా ఉందనుకోండి, ఫాదర్ మీద మొత్తం వెయిట్ అంతా పడిపోతుంది అనమాట. సో ఫాదర్ ఇలాగుంటే మదర్ మీద మొత్తం వెయిట్ అంతా పడిపోతుంది. ఒకవేళ మదర్ మీద వెయిట్ అంతా తీసుకునే స్థితిలో లేవా, ఆ ఇంట్లో ఉన్న పెద్ద కిడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మొత్తం ప్రెజర్ అంతా పడిపోతూ ఉంటది అనమాట. సో వీళ్ళు చేయాల్సిన పనంతా కూడా వాళ్ళ చేత చేయించేస్తా ఉంటారనమాట. ఆ వైఫ్ చేతో, లేకుంటే ఆ హస్బెండ్ చేతో, లేకుంటే ఆ పెద్ద పిల్లవాడి చేతో చేస్తారు. చాలా లాట్ ఆఫ్ ప్రెజర్ ఉంటది అనమాట వీళ్ళున్న చోట. వాళ్ళు ఉంటారు కానీ ఏమి చేయరు. సో దాని వల్ల వాళ్ళ ప్రెజెన్స్ స్పీక్ ఎలాట్ అనమాట అండి. హ్మ్. సో, ఈ పిల్లలు కూడా నేను సరిగ్గా లేను. అందుకే వాళ్ళు నాకు పట్టించుకోవట్లేదు. ఎందుకు నాతో ఎంగేజ్ అవ్వట్లేదని లక్షల లక్షల క్వెషన్స్ వాళ్ళొచ్చి వాళ్ళ సొంత నేరేటివ్స్ అన్ని చేసుకుంటా ఉంటారనమాట. So sense of inner lack and learn to emotionally disconnect themselves. So they may try extra hard to get parents' attention by being extra good or extra bad. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఎక్స్ట్రా గుడ్ గా ఉండడం ద్వారా, లేదా చాలా ఎక్స్ట్రా బ్యాడ్ కిడ్స్ కింద అయిపోవడం ద్వారా పేరెంట్స్ అటెన్షన్ ఎలాగైనా తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఎక్స్ట్రా గుడ్ లోకి వెళ్ళిపోతారు, లేదా ఎక్స్ట్రా బ్యాడ్ కిడ్స్ కింద అయిపోతారు. Deadbeat parents doesn't say or do much, so it is hard to imagine in what they would sound like. ఇప్పుడు ప్రతి పిల్లలు కూడా ప్రతి పేరెంట్స్ ఎలా మాట్లాడతారు అని కొన్ని డైలాగ్స్ ఇస్తారు కదా. ఈ డెడ్ బీట్ లాంటి పేరెంట్స్ కి ఇంక డైలాగ్స్ కూడా ఉండవన్నమాట. ఇట్స్ హార్డ్ టు ఇమాజిన్ వాళ్ళు ఎలా మాట్లాడతారు. అసలు మాట్లాడనే మాట్లాడరు. పట్టించుకోరు అనమాట. దేర్ నథింగ్, డెడ్ బీడ్ అన్నారు అందుకే, ఉన్నా లేనట్టే అన్నమాట. సో వాళ్ళ నమ్మకం ఎలా ఉంటదంటే, నథింగ్ అరౌండ్ హియర్ ఈస్ వర్తీ ఆఫ్ మై ఇంట్రెస్ట్, రిసోర్స్ ఆర్ టైమ్. ఎవ్రీథింగ్ హియర్ ఈస్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఐ డోంట్ బిలాంగ్ విత్ దీస్ పీపుల్. ఐ విష్ ఐ విజంట్ హియర్. ఐఎమ్ ఎన్ అవుట్ సైడర్. అసలు ఇక్కడ నా ఇంట్రెస్ట్ పెట్టడానికి గానీ, నా టైం పెట్టడానికి వాల్యుబుల్ థింగ్స్ ఏమీ కాదు ఈ పిల్లలు, ఈ వైఫ్, ఈ సంసారం. అసలు నేను ఇక్కడ ఎందుకున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నుంచి డిసపియర్ అయిపోతే బాగుంటది అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉంటుందన్నమాట. అది ఫ్రీజర్స్ లో 2 రకాలు, హాఫ్ యాస్ట్ అండ్ డెడ్ బీడ్ అనే 2 సబ్ మాస్క్లు. ఇప్పుడు లాస్ట్ ఫిఫ్త్ మాస్క్ ఏంటంటే అండి, ఫ్లీయర్స్. ఈ ఫ్లీయర్స్ అంటే ఏంటంటే క్విక్ గా మూవ్ అయిపోతూ ఉండేవాళ్ళు అనమాట. ఫ్లీయర్స్ అంటే వీళ్ళు ఎప్పుడు పరిగెడుతూ ఉంటారనమాట. ఎందుకని పరిగెడుతూ ఉంటారంటే వాళ్ళ ఫ్యామిలీకి అందకుండా ఉండడం కోసం వీళ్ళు పరిగెడుతూ ఉంటారనమాట ఫ్లీయర్స్ అంటే. Players aren't even parent enough to be triggered by their children. అసలు వాళ్ళు ఉంటే కదా ఇంట్లో పిల్లల చేత ట్రిగ్గర్ అవ్వడానికి. ఈ ఫ్లియర్స్ అనే వాళ్ళు అసలు ఇంట్లోనే ఉండరు. సో ఇంక పిల్లల చేత ట్రిగ్గర్ ఎలా అవుతారు? ఇంక వాళ్ళని ఏమేసుకుంటారు? అసలు మొత్తానికే ఉండడం మానేస్తారనమాట. ట్రిగ్గర్ అవ్వడానికి వీళ్ళ ప్రెజెన్సే ఉండదు. టు మేనేజ్ దేర్ ఫియర్ టు బి అబాండెంట్ షిప్ ఆల్ టుగెదర్, డిస్కార్డ్, బాల్ట్ అండ్ రన్, ఎస్కేప్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళు ఎక్కడ నన్ను డిస్కార్డ్ చేసేస్తారో, ఎక్కడ నన్ను రిజెక్ట్ చేస్తారో అన్న భయంతో వీళ్ళే ముందు రిజెక్ట్ చేసి పారిపోతా ఉంటారన్నమాట. ఎస్కేప్ అయిపోతా ఉంటారన్నమాట. సో బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దే ఆర్ ట్రూమా విక్టిమ్స్ దెమ్సెల్ఫ్.
Their inability to bond and connect comes from the past childhood wounds, not from evil intentions. వాళ్ళకి ఈవిల్ ఇంటెన్షన్స్ ఏమీ ఉండవు. ఈ పారిపోయే పేరెంట్స్ కి అసలు ఉండరు ఇంట్లో. నెలల తరబడి కొంతమంది సంవత్సరాల తరబడి డిసపియర్ అయిపోతా ఉంటారన్నమాట. వాళ్ళకి క్రూయల్ ఇంటెన్షన్స్ కాదు. ఏంటంటే వాళ్ళు చాలా గాయపడి ఉంటారు చిన్నప్పుడు. సో వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి వాళ్ళకి ఆ ధైర్యం సరిపోదన్నమాట. సో ఐ హావ్ నథింగ్ టు కంట్రిబ్యూట్ టు గివ్ ఎనీవన్. ఐ డోంట్ ఎక్సిట్. నథింగ్ మీన్స్ ఎనీథింగ్ టు మీ. ఐ డోంట్ మీన్ ఎనీథింగ్ టు ఎనీవన్. నేను అసలు ఎవ్వరికి ఏమీ కాదు. నేను ఎవ్వరికి ఏమీ ఇవ్వలేను, ఏమీ చేయలేను. కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సో అలా ఉంటుందన్నమాట వీళ్ళ థింకింగ్. సో So they get away from commitments because the fear of being rejected and traumatized the way you are were as a child. వాళ్ళు చిన్నప్పుడు ఎలాగైతే వాళ్ళకి జరిగిందో, ఒక ట్రోమా ఎలా జరిగిందో, వాళ్ళు ఎలా క్రిటిసైజ్ చేయబడ్డారో అలాంటిది మళ్ళీ వీళ్ళకి జరుగుతుందేమో అన్న భయంతో అసలు కనెక్షన్ ఏర్పరచుకోకుండా ఉంటారన్నమాట. సో ఇంకొక పేరెంట్ ఏంటంటే అండి యోయో. ప్లీజర్ లో సబ్ టైప్స్ 2 ఉన్నాయి. అవి యోయో, అబాండన్. ఈ యోయో అనేవారు ఏంటంటే కాన్స్టెంట్లీ మూవ్, రిఫ్యూజ్ టు స్టిక్ ద ప్లాన్. ఈవెన్ వాళ్ళు అసలు ఏ ప్లాన్ కి స్టిక్ అవ్వరు. వాళ్ళే ప్లాన్ చేసినా సరే వాళ్ళు వస్తారో రారో తెలియదు. ఎవరి మాట వినరు. ఎందులోనూ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేయలేమన్నమాట. ఒక పార్టీ జరుగుతున్నా, ఫంక్షన్ జరుగుతున్నా, ఏం జరుగుతున్నా సరే వాళ్ళ సొంత కూతురు పెళ్లిలో కూడా ఉంటాడో లేదో కూడా తెలియదు అనమాట. అలాంటి వాళ్ళు ఈ యోయో. And they cannot bear to have people expect anything from them, so they cut all consistent ties. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఏ చిన్నది ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళు తట్టుకోలేరన్నమాట. కాబట్టి వాళ్ళ నుంచి ఏ చిన్నది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ని కట్ చేసి పడేస్తారు వీళ్ళు. ఐ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ అదర్స్ ఆర్ యూ విల్ బి హర్ట్, and do the abundant drink before the others does. I have nothing to give to anyone. సో ఎదుటి వాళ్ళు నన్ను వదిలేసేలోగా నేనే నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. వీళ్ళందరూ కూడా చిన్నప్పుడు బాగా ట్రోమా ఉన్న పేరెంట్స్ అనమాట అండి. సో చిల్డ్రన్స్ ఎలాగవుతారంటే చాలా బిట్రేయల్, అంటే నన్ను మోసపోయినట్టుగా, వదిలేసినట్టుగా, తిరస్కరించినట్టుగా ఫీల్ అవుతారనమాట ఈ పిల్లలు. సో చాలా కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. వాళ్ళు పెరిగే ఆ ప్రాసెస్ లో ఎందుకని వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎందుకని డిసపియర్ అయిపోతున్నారు అన్నట్టుండి తెలియదు. సో వాళ్ళు వెళ్ళిపోవడానికి వీళ్ళు చాలా పర్సనల్ గా తీసుకుంటారనమాట. సో అది ఈ యోయో. ఒక్క సబ్ టైప్ ఉంది ఇందులో. అదేంటంటే అబాండనర్. అబాండనర్ లో ఏంటంటే అండి వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక వ్యసనానికి పట్టుకుంటారనమాట. విపరీతమైన తాగుడు గాని, విపరీతమైన పేకాటు గాని, విపరీతమైన ఏదో ఒక వ్యసనము, ఒక మెంటల్ కండిషన్, ఒక వ్యసనము కలిపిన కాంబినేషన్ లో వీళ్ళు ఉంటారనమాట ఈ పేరెంట్. ఎందుకంటే ఆ మెంటల్ కండిషన్, ఆ వ్యసనము వీళ్ళని ఏం చేస్తదంటే ఈ రిలేషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా, రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఆ రెండిటిని వంక పెట్టుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో వీళ్ళు కూడా సేమ్ చాలా చైల్డ్‌హుడ్ లో ట్రామా ఉంటుందన్నమాట అండి. ఆ వ్యసనాల్లో పడిపోయి ఉంటారు. కానీ ఈ వ్యసనాల్లో పడిపోవడం వల్ల వీళ్ళు ఎటువంటి మెసేజ్ పిల్లలకి ఇస్తారంటే, యూ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఎనఫ్ ఫర్ మీ టు హీల్ మై వూండ్. నా గాయాన్ని నేను నయం చేసుకునేంత ఇంపార్టెంట్ నువ్వు కాదు. యు ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఎనఫ్ ఫర్ మీ టు చేంజ్ మై వే. నా పద్ధతిని నేను మార్చుకునేంత ఇంపార్టెన్స్ నీకు లేదు. ఇలా ఈ మెసేజ్లు పిల్లలకి వెళ్తాయి అనమాట వీళ్ళ ద్వారా. ఐఎమ్ టూ మెస్డ్ అప్ టు కేర్ అబౌట్ యువర్ మెస్ అండ్ స్ట్రగుల్. నేనే చాలా స్ట్రగుల్ అవుతూ మెస్ లో ఉన్నాను. ఇంకా నీ మెస్ ని, నీ స్ట్రగుల్ ని నేనేమి చేయలేను. ఇలాంటి మెసేజ్లు, నువ్వు నాకు వర్ది కాదు, నీ వల్ల నేనేం మారను, నీకు నేను ఎటువంటి ఇంపార్టెన్స్ నేను ఇవ్వలేను అనే ఒక మెసేజ్ వీళ్ళు పిల్లలకి పాస్ చేస్తారనమాట. ఆ వ్యసనాల్ని పట్టుకుని అబండెంట్ లో ఉండిపోయి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ వీ కెన్ వేర్ మెనీ డిఫరెంట్ మాస్క్స్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ వీఆర్ ఫేస్డ్ విత్. సో ఇప్పుడు వరకు మనం 5 రకాల మాస్కులు, 5 రకాల్లో ఉన్న సబ్ మాస్కులు, రకరకాల ముసుగుల్లో, రకరకాల భయాలతో, రకరకాల ఇగో ప్యాటర్న్స్ తో, డిస్ఫంక్షనల్ కమ్యూనికేషన్ తో మనం మన జీవితాన్ని రకరకాలుగా ఎలా నడుపుకుంటామో మనం ఇప్పుడు వరకు చూసాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీలో చాలా మంది మీ మాస్క్ కానీ, మీ పేరెంట్స్ మాస్క్ ఏంటి, మీ పార్ట్నర్ మాస్క్ ఏంటి, చాలా మంది మాస్కులు ఇప్పటికే మనకి అండర్స్టాండ్ అయిపోయి ఉంటాయి, తెలుసుకునే ఉంటాం మనం. అవి వింటూ ఉండగానే మనకి ఓహో ఇది ఇది కదా, ఇది ఇది కదా, నేను ఇప్పుడు అలా ఉన్నాను కదా, ఇప్పుడు ఇది కదా అని మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక సందర్భం వచ్చినప్పుడు మనం ఒక మాస్క్ లోనే ఉండం.
మనం రకరకాల సందర్భాల్లో రకరకాల, ఒకసారి ఫైటర్ లాగా, ఒకసారి ఫ్లీయర్ లాగా, ఒకసారి ఏమో ఫిక్సర్ లాగా రకరకాల మాస్కులు వేసుకుంటూ ఉంటాం అనమాట. అలాగే ఒకే సందర్భంలో రకరకాల మాస్కులు అప్పటికప్పుడే మారిపోతూ ఉంటాయి. అది ఎలాగో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారనమాట ఈవిడ. స్టార్టింగ్ విత్ ఫిక్సర్ మాస్క్ అండ్ తర్వాత ఫైటర్ మాస్క్ అండ్ ఎండింగ్ అప్ విత్ ఫీజర్ మాస్క్. ఎలా ఉందో చూడండి. ఒక ఒక ఆవిడ, ఒక క్లయింట్ వచ్చి మన షిఫాలి గారితో చెప్తున్నారనమాట. సో త్రిష ఆవిడ పేరు. యాజ్ త్రిష, ఎ క్లయింట్ రీసెంట్లీ సెడ్ టు మీ, ఐ ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ఎ panic and I rush to rescue. I over please and over comparison and I do everything for my kid. I put on her shoes and fix her bed, comb her hair. I do everything just so that she doesn't throw a fit. But when she keeps on fighting to me and resisting my anger, mm, resisting my anger being a boy, I feel helpless and frustrated. And before you know it, I'm screaming at the top of my lungs. And then I am so mortified at what I just did. I withdraw and clamp up. It's a crazy circle and I don't know how to break it. సో ఫస్ట్ ఏం చేసిందంటే ఈవిడ, పాపని లేట్ అవ్వకుండా ఉండడం కోసం ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళడానికి మొరాయిస్తుంది. సో నేను చాలా హెల్ప్ చేసేస్తే మొరాయించకుండా ఉంటదని ఆ లెగ్సి ఆ పాప పక్క తినే సర్దేసి, తన షూస్ తినే వేసేసి, లేట్ అవుతుంటే తను నోట్లో తినే తినిపించేసి, తన జుట్టు తను దువ్వుకోకుండా తినే దువ్వేసి, మొత్తం అన్ని చేసేస్తుంది అనమాట. హెల్పర్ మాస్క్ లోకి వెళ్ళిపోయి, ఎందుకంటే షీఈ్ ఇన్ రష్, షీఈ్ ఇన్ దట్ యాంగ్జైటీ, తను ఎక్కడ పేచీ పెడతదో అని. ఆ యాంగ్జైటీతో ఏం చేస్తుందంటే హెల్పర్ మాస్క్ వేసుకుని తన పనులన్నీ నేను చేసేస్తే సరిపోతుందని చేసేస్తూ ఉంటే, స్టిల్ ఆ అమ్మాయి ఆ షూలో కాలు పెట్టడానికి కూడా ఒప్పుకోవట్లేదు, పేచీ పెడుతుంది. పేచీ పెడుతుంటే అప్పుడు ట్రిగర్ అయిపోయింది. ట్రిగర్ అయిపోయి గట్టిగా ఫైటర్ మాస్క్ లోకి వెళ్ళిపోయి అరవడం, పనిష్ చేయడం మొదలు పెట్టారు. అంత గట్టిగా అరిచి పనిష్ చేసేటప్పటికి ఆ పిల్ల బెక్కి చచ్చిపోయింది. ఆ బెక్కి చచ్చిపోగానే వెంటనే మళ్ళీ ఆ ఫ్రీజర్ మాస్క్ వెంటనే ఫ్రీజ్ అయిపోయి, అసలు నేనేం చేశానో నాకే తెలియట్లేదు అని చెప్పేసి వెంటనే ఆ సిచ్యువేషన్ లోంచి ఎస్కేప్ అయిపోయి. సో ఇలాగా ఒక సిచ్యువేషన్ లో 3 మాస్కులు మనకి మారిపోయినాయి అన్నమాట. మనం చాలా వరకు ఈ మాస్కుల్లో పడిపోయి రకరకాల మాస్కుల్లో ఇరుక్కుపోయి దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి మారుతూ ఉంటాం అన్నమాట. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ ఓకే. నేను ఇన్ని మాస్కులు వేసుకుంటున్నాను కదా, చిచ్చి నేను ఎంత డిస్గస్టింగ్ గా ఉన్నానా, నేను ఇంత బ్యాడా, నేను ఇంత వరస్ట్ పేరెంటా అని చెప్పి మిమ్మల్ని మీరు అనుకోవాల్సిన పని లేదు. ఇంపార్టెంట్ థింగ్స్ అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే, ఈ మాస్క్‌లేమి అంత తప్పు కాదు. అన్‌కాన్షియస్, రాంగ్ కాదివి. అన్‌కాన్షియస్ అంటే మనం కావాలని తప్పు చేయం గదా మన పిల్లల పట్ల. అన్‌అవేర్, అన్‌కాన్షియస్‌గా ఉండి చేస్తున్న పనులే తప్ప, మనం చేస్తున్న పెద్ద పెద్ద మిస్టేక్స్ కాదనమాట. ఇట్స్ ఇట్స్ బికాజ్ ఆఫ్ అన్‌అవేర్. మనకి తెలీదు కాబట్టి. ఇప్పుడు చూడండి, మెడిటేషన్‌లోకి రాకముందు చాలా మంది నాన్ వెజ్ తిన్నాం కదా! ఎందుకని తిన్నాము అంటే, వి ఆర్ అన్‌అవేర్. కావాలని హార్మ్ చేయాలని కాదు. ఆ యానిమల్స్ మీద కక్ష లేదు మనకి. కానీ ఏంటి, మనకి తెలీదు ఏ హార్మ్ జరుగుతుంది అట్లకి. ఇదొక బ్యాడ్ కర్మ. మనం ఇంత హింస చేస్తున్నామని మనకు తెలియకుండా ఆ అన్‌అవేర్‌నెస్‌లో తినేసేవాళ్ళం. సో అదే రకంగా ఇక్కడ కూడా ఇది ఏంటంటే ఒక రకమైన అన్‌అవేర్‌నెస్ అన్నమాట. ఇగ్నోరెన్స్ అన్నమాట. సో యువర్ మాస్క్ హావ్ సేవ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ యువర్ పెయిన్. ఈ ఈ మన పెయిన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ మాస్క్‌లు మనం వాడుకున్నాము. సో బికమింగ్ అవేర్ ఆఫ్ యువర్ మాస్క్ ఇస్ ద కీ స్టెప్ టు బ్రేకింగ్ ఓల్డ్ ప్యాటర్న్స్. మన మాస్క్ గురించి మనం అవేర్ గా ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్, ఇంకా ఫస్ట్ స్టెప్ అన్నమాట. So to put this new awareness into practice, it is important to being spotting these masks as they arise in the moment. అంటే ఎప్పుడు ఆ మూమెంట్ లో ఎప్పుడైతే ఈ మాస్క్ పైకి వస్తుందో, ఒక ఫిక్సర్ లాగా, ఒక ఫైటర్ లాగా, ఒక ఫ్లీజర్ లాగా ఎప్పుడైతే ఈ మాస్క్ పైకి వస్తుందో, ఆ వస్తున్న అదే సందర్భంలో దాన్ని పట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. Awareness of when you are in that mask mode is essential to being breaking the circle. So let me warn you that something else could occur. It is stage of the process called ego regression. సో ఇలాగ మనం అవేర్నెస్ లోకి వచ్చే ఆ మాస్క్ ని పట్టుకునే టైంలోనే
ఇంకొక థింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. అదేంటంటే ఈ ఈగో రిగ్రెషన్ అన్నమాట. ఈగో వచ్చి మనం చేసిన వర్క్ అంతా వెనక్కి లాగేసి మళ్ళీ మనల్ని ఓల్డ్ ప్యాటర్న్ లో పడేస్తా ఉంటదన్నమాట. దాన్ని ఈగో రిగ్రెషన్ అంటారు. ఒక పక్క నుంచి మనం చాలా హార్డ్ గా ట్రై చేస్తా ఉంటాము. ట్రై చేస్తా ఉంటుంటే ఒక పక్క నుంచి మళ్ళీ ఈగో ఏం చేస్తదంటే, ఎలా అంటే ఇప్పుడు ఒక ఒక వర్డ్ చెప్పారు ఎంత అద్భుతంగా ఉందంటే, ఆహ్, వి ఆర్ టెరిఫైడ్ టు బీయింగ్ హెల్తీ. అవర్ సైకి ఈజ్ కాంప్లెక్స్. అంటే మనం మనకి తెలియని ఒక మంచిలోకి వెళ్ళే బదులు, మనకి తెలీదు ఆ మంచి ఎలా ఉంటుందో, కనెక్షన్ ఎలా ఉంటుందో పిల్లలతో. ఆ కనెక్షను ఎలా ఉంటుందో, అది సరిగ్గా వర్క్ అవుతుందో లేదో, ఆ తెలియని ఆ కనెక్షన్‌లోకెళ్ళే బదులు, నాకు తెలిసిన ఈ మాస్కు బానే ఉంది కదా! ఇందులో ఉంటే నాకు బానే మంచిగానే వర్క్ అయిపోతుంది కదా! నేను అరిచినప్పుడు వాళ్ళు నోరు మూసేసుకుంటున్నారు కదా! సో, ఇలాగ కంటిన్యూ అయిపోదాం. ఎందుకు తెలియని కనెక్షన్‌లోకెళ్ళి అదెలా ఉంటదో తెలీదు కాబట్టి, ఆ తెలియని దాంట్లోకి స్టెప్ ఇన్ అవ్వడం కంటే, తెలిసిన ఈ మెస్‌లోనే ఉండిపోతే బెస్ట్ కదా! అనుకుంటాం అన్నమాట. సో, టెర్రిఫైడ్ ఆఫ్ బీయింగ్ హెల్తీ. హెల్తీగా ఉంటే ఎలా ఉంటదో, హెల్తీగా ఉండడాన్ని నేను ఫేస్ చేయగలుగుతానో లేదో, ఈ పెయిన్ అలవాటైపోయింది. అలవాటైపోయిన పెయిన్‌లోనే ఉండిపోదాం. అలవాటు లేని ఈజ్‌లోకి ఎందుకు వెళ్ళడం అనుకుంటాం అన్నమాట. ఇది చాలా కాంప్లెక్స్‌గా ఉంటదన్నమాట మన మైండ్. సో, మన మైండ్ అలా థింక్ చేసి మనల్ని వెనక్కి లాగడం మొదలుపెడుతుందన్నమాట. సో, చూజింగ్ హెల్త్ ఓవర్ డిస్ట్రక్షన్ వాస్ అన్‌ఫెమిలియర్. సో, ఇప్పుడు ఒకాయన ఉన్నారనమాట. ఒక స్టోరీ చెప్పారు. ఒక క్లయింట్ స్టోరీ చెప్పారు ఇందులో. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారన్నమాట. ప్రతి దానికి కూడా ఒక క్లయింట్ స్టోరీ, ఒక ఎగ్జాంపుల్, ఒక సినారియోతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారనమాట. సో, ఇక్కడేమైందంటే, బార్డన్ అనే ఒక క్లయింట్ వచ్చారనమాట. ఆయన ఇంచుమించుగా ఒక 6 మంత్స్ పాటు తన మీద వర్క్ చేసుకొని ఆ థెరపీస్‌కది వచ్చేవారంట. ఈ డాక్టర్ షిఫాలి దగ్గరికి వర్క్ చేసుకొని ఇంకా అబౌట్ టు బ్రేక్ దట్ సర్కిల్, అంటే చాలా అవేర్‌నెస్ వచ్చి ఆహ్, అసలైన క్లూస్ అన్నీ చూసుకొని అబౌట్ టు బ్రేక్ ద సర్కిల్ దగ్గరకొచ్చినప్పటికి ఒకరోజు ఆయన రావడం మానేసాడు. తర్వాత ఈవిడ ఎన్ని సార్లు ఫోన్ చేసినా రిప్లై ఇవ్వలేదు. టెక్స్ట్ చేసినా రిప్లై ఇవ్వలేదు. ఆ తర్వాత 1½ ఇయర్ తర్వాత మళ్ళీ తిరిగొచ్చాడంట. అతనికి అదేంటంటే గ్యాంబ్లింగ్ అనే ఒక వ్యసనం ఉందన్నమాట. హి ఈస్ లైక్ ఏ ఫ్లీయర్. ఫ్లీయర్‌లో చూడండి ఒక వ్యసనం పెట్టుకొని, ఆ వ్యసనంతో మొత్తం అంతా అవాయిడ్ చేస్తా ఉంటాం కదా! సో, ఇతని చైల్డ్‌హుడ్‌లో చాలా పెద్ద ట్రామా అయింది. ఆ ట్రామా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇతన్ని సరిగ్గా పట్టించుకోలేదు. సో, పట్టించుకోకపోవడంతో ఆ చైల్డ్‌హుడ్ వూండ్‌తో అతను ఏం చేశాడంటే, వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు నా పేరెంట్సు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంతో అసలు వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వకుండా తప్పించుకోవడానికి ఒక వ్యసనం అనేది పెట్టుకొని అందులో చాలా బిజీగా ఉంటూ వీళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేసేవాడనమాట. సో, ఆల్‌మోస్ట్ ఆ మాస్క్ తెలుసుకొని, బ్రేక్ చేసుకునే టైంలో ఉన్నప్పుడు ఏమైపోయిందంటే, అతనికి ఒక రకమైన భయం వచ్చేసిందనమాట. అమ్మో! నేనెప్పటినుంచో అలవాటు పడిపోయిన దీన్ని మానేస్తే ఎలా ఉంటదో? నేను ఉండగలుగుతానో లేదో? ఈ అలవాటైపోయిన ఆ ప్యాటర్న్ అనేది మనల్ని ఒక్కసారి వెనక్కి లాగుతదన్నమాట. వెనక్కి లాగినప్పుడు మనం వెళ్లి పడిపోతా ఉంటాం. అది మామూలు వాళ్ళకి. లక్కీగా మనం మెడిటేటర్స్ కాబట్టి ఈవెన్ మనకి కూడా జరగొచ్చు. కానీ ఛాన్సెస్ ఆర్ లిటిల్ లెస్ దాన్ నార్మల్ పీపుల్. నాన్ మెడిటేటర్స్ కంటే కూడా మెడిటేటర్స్‌కి ఈ ఛాన్సెస్ అనేది తక్కువుంటుంది. ఎందుకంటే మనకి ఆ విజ్డము, అవేర్‌నెస్, హెల్పు అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఉండడం వల్ల. సో, ఇట్ విల్ బి యాడెడ్ వాల్యూ అన్నమాట మనకి. సో, మన ఇగో ఇలా చెప్తదన్నమాట. ఇగో విల్ విస్పర్, "థిస్ ఈస్ ఆల్ నాన్‌సెన్స్. కెన్ యూ జస్ట్ కంటిన్యూ ద ఓల్డ్ వే? యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ విల్ బి మాడ్ అట్ యూ ఫర్ చేంజింగ్ సో మచ్." ఇలా చెప్తదన్నమాట. నువ్వింతలా మారిపోతుంటే నీ ఫ్యామిలీ అంతా ఏమైపోతది? వాళ్ళందరూ మాడ్ అయిపోతారు నీ మీద. మన ఓల్డ్ వే బానే ఉంది కదా! ఇప్పటి వరకు ఏం నష్టమొచ్చింది? ఏదో చిన్న చిన్న గొడవలయినియి 2, 3 సార్లు అరుచుకున్నంత మాత్రాన ఏమైంది? బానే ఉంది కదా! మన ఓల్డ్ వేలోకి మనం వెళ్ళిపోదామా? ఇది చాలా కష్టంగా ఉంది. ఈ ఇన్నర్ వర్క్ ఇదంతా నాన్‌సెన్స్. మనం మనలా ఉంటే గొడవ వదిలిపోయాయి అని చెప్పేసి మన ఇగో మనతో చెప్తూ ఉంటుందన్నమాట. చెప్పి మనల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటుందని చెప్పారన్నమాట. సో, ఏం చేయాలంటే మనం చాలా రకాల టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ అన్నిటిని వాడి ఈ డిస్‌ఫంక్షనల్ లూప్స్‌ని ఎలాగా డిస్‌ఫంక్షనల్ కమ్యూనికేషన్ లూప్స్‌ని, డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీస్‌ని సరైన విధంగా పెట్టడానికి మనం ఎలా ట్రై చేయాలి? సో, మనకి ఒక లూప్ ఉంటదనమాట. ఇప్పుడు పిల్లలు ఏ చేశారనుకోండి, మనం బి చేస్తాం. పిల్లలు సి చేశారనుకోండి, మనం డి చేస్తాం. అంటే వాళ్ళేమన్నా ఒలకబోస్తే మనం అరవడం. వాళ్ళు ఎదురు తిరిగితే మనం పనిష్ చేయడం. సో, ఇదైతే ఇది, ఇదైతే ఇది. అలా ప్రిడిక్టబుల్‌గా ఉంటాయి మన అన్నీ కూడా.
ఇప్పుడు ఎవరైనా ఫోటో తీసుకోవడానికి రమ్మన్నారు, లేకుంటే పిల్లలకి ఎవరో మన ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళు హాయ్ చెప్పారు పిల్లలకి. పిల్లలు తిరిగి రిప్లై ఇవ్వలేదు. ఏ ఏంటది తప్పు కదా, ఆ ఇంటికి హాయ్ చెప్పు, సేమ్ రియాక్షన్. మనం ఎవరింటికన్నా వెళ్ళండి, ఆ పిల్లలకి మనం ఇలాగే చెప్తాం. ఏ పేరెంట్స్ అన్నా సరే, వాళ్ళు ఏ చేస్తే మనం బి, వాళ్ళు సి చేస్తే మనం డి. సో ఒక చాలా ప్రిడక్టబుల్ రియాక్షన్స్ లో ఒక ఒక ప్రోగ్రామ్డ్ వేలో డిస్ఫంక్షన్ లూప్ లో మనం ఉండిపోయాం అనమాట. సో ఇది చాలా డిఫాల్ట్ అయిపోయింది మనకి. సో రీపేరెంటింగ్ దెమ్ ఓవర్ అండ్ ఓవర్, they cannot absolutely break out of these loops. You just need to know how. Only when you break the patterns can new dynamics can create the new connections to made. ఎప్పుడైతే మనం ఈ డిస్ఫంక్షనల్ లూప్ ని మనం ముందు బ్రేక్ చేస్తామో అప్పుడే ఒక కొత్త కనెక్షన్. ఇప్పుడు నేను ఇలా అనకూడదు అని ముందు ఏం చేయాలంటే, మనం ఆ డిఫాల్ట్ గా వచ్చి ఫస్ట్ టూల్ ఏంటంటే డిఫాల్ట్ గా వచ్చి రియాక్షన్ ఆపేయాలి. డిఫాల్ట్ గా వచ్చి రియాక్షన్ ని మనం ఆపేసినప్పుడు అప్పుడు కొత్త రియాక్షన్ ఏం చెయ్యాలి అని మన బ్రెయిన్ ప్రాసెస్ చేయడం మొదలెడుతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ డీఫంక్షనల్ లూప్స్ ఏవైతే ఉన్నాయో, చాలా ర్యాండమ్ గా వచ్చే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ టూల్ అని చెప్తున్నారు. అప్పుడే కొత్త డైనమిక్స్, కొత్త ఎనర్జీ, కొత్త థాట్ ప్రాసెస్ అనేది మీలో మొదలవుతుంది అంటున్నారు అనమాట. Breaking old patterns is step is all about, and disrupting your patterns will help you attune to your children and connect with them in a brand new way. ఎందుకని ఆ పిల్లలు ఇప్పుడు ఏంటి అలా చేస్తావు, ఆంటీకి హాయ్ చెప్పు, నువ్వు రిప్లై ఇవ్వు అని చెప్పి తిట్టేసే బదులు ఫస్ట్ ఆ రిప్లై ఆపేసిన తర్వాత అప్పుడు ఓకే, అసలు వీడు ఎందుకని హాయ్ చెప్పట్లేదు, ఎందుకని మ్యాడ్ గా ఉన్నాడు అసలు, అంటే వీళ్ళు ఏమన్నా వాడిని అనీజీ చేశారా, అంటే వీళ్ళ బిహేవియర్ వాడిని ఎందుకని డిస్టర్బ్ చేస్తుంది, వీళ్ళ ప్రెజెన్స్ ఎందుకని డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకని వీడు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు ఇంటికి వచ్చిన గెస్ట్ పట్ల, ఎందుకని ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సో వాట్ ఈస్ గోయింగ్ విత్ హిమ్ అని చెప్పేసి మనకి ఇంకొక కొత్త కోణం అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు కొత్త థాట్ ప్రాసెస్, కనెక్షన్స్ అనేవి ఏర్పడతాయి అని చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఈ డిస్ఫంక్షనల్ లూప్ ని బ్రేక్ చేయాలి. We need to pause here. And what makes something trigger is not the thing itself, but how you emotionally metabolize it. If you can understand this truth in the deep level, on your way to break your negative patterns, which is your children's. సో ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు, అసలు ఏదైతే ట్రిగర్ చేస్తుందో మనల్ని, ఆ ట్రిగర్ చేసేది ఫాల్ట్ కాదు. ఇప్పుడు ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట, భలే ఉంది ఎగ్జాంపుల్. ఏంటంటే ఒక ఒక పార్ట్ ఉంది అనుకోండి, ఆ పార్ట్ మనం అనుకుందాం, ఓకేనా. ఒక పార్ట్ ఉంది, ఓకేనా. ఇక్కడ 3 పార్ట్స్ ఊహించుకుందాం, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, 3 పార్ట్స్ ఉన్నాయి, ఓకేనా. ఒక పార్ట్ లోనేమో వాటర్ ఉంది, ఒక పార్ట్ లోనేమో పెట్రోల్ ఉంది, ఒక పార్ట్ లోనేమో ఆర్డిఎక్స్ ఉంది, ఓకేనా. ఒక పార్ట్ లో వాటరు, ఒక పార్ట్ లో పెట్రోల్, ఒక పార్ట్ లో ఆర్డిఎక్స్ ఉంది, ఓకేనా. ఇది ముగ్గురు డిఫరెంట్ పేరెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఒక పిల్లలు ఏం చేశారంటే ట్రిగర్ చేశారు. ట్రిగర్ ఏంటంటే అగ్గిపుల్ల వేసారనమాట, ఓకేనా. పిల్లలు అగ్గిపుల్ల వేసారు. అగ్గిపుల్ల వేస్తే ఈ వాటర్ ఉన్న పాట్ లో అగ్గిపుల్ల పడింది అనుకోండి, ఏమవుతుంది, ఆరిపోతుంది. అదే ట్రిగరు ఈ పెట్రోల్ ఉన్న దాంట్లో పడింది అనుకోండి, ఏమవుతుంది, భగ్గున అంత మంట మండుతుంది. అదే పాటు ఈ ఆర్డిఎక్స్ ఉన్న దాంట్లో పడింది అనుకోండి, అదే అగ్గిపుల్ల, ఏమవుతుంది, అది మొత్తానికి పేలిపోతుంది అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఆ అగ్గిపుల్ల లేకుంటే ఈ పాట్ లో ఉన్న మెటీరియలా, ఏది ప్రాబ్లము, ఏది ప్రాబ్లం అంటే మన పాట్ లో ఏముంది, మన వాటర్, కూల్ వాటర్ ఉందా మన పాట్ లో, మన పాట్ లో పెట్రోల్ ఉందా, మన పాట్ లో ఆర్డిఎక్స్ ఉందా. సో మన మన పాట్ లో ఏది ఉంటే దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతున్నాము, ఆ అగ్గిపుల్లని బట్టి కాదు అన్నమాట. పిల్లలు ఏం ట్రిగర్ చేసినా సరే అది వచ్చి తుస్సు తుస్సుమని చల్లారిపోతాయి మన లోపల నీళ్లు ఉంటే, అవి మన ట్రిగరే చెయ్యవు. అసలు ఈ ట్రిగర్ ఏంటి, మన ట్రిగర్స్ ఏంటో మనం రాసుకోవాలన్నమాట. కొంతమందికి కొన్ని కొన్ని ట్రిగర్స్ ఉంటాయి, ఆ రియాక్ట్ అవ్వడానికి, వైల్డ్ గా రియాక్ట్ అవ్వడానికి కొన్ని ట్రిగర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్రిగర్ పట్టుకుంటే దాని వెనకాలన్న ఊండ్ ఏంటి. కొంతమందికి హెయిర్ కట్ ట్రిగర్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. కొంతమందికి ఏంటంటే ఫుడ్ ట్రిగర్, వాళ్ళకి సరిగ్గా ప్రాపర్ గా ఆ కూర భోజనం పడిపోవాలన్నమాట. ఏ మాత్రం ఆ కూర సరిగ్గా లేదా, లేకుంటే ఒక రకం తక్కువ ఉందా ఎక్కువ ఉందా, టైంకి పెట్టలేదా, వాళ్ళు వెంటనే ట్రిగర్ అయిపోతారు. ఆ భోజనం సరిగ్గా లేకపోతే వాళ్ళకి ట్రిగర్.
కొంతమందికి అసలు అది అసలు లెక్కే కాదు. ఓహో! లేదా ఇంకా అవ్వలేదా? ఓకే. సరే ఏదో ఒకటి పచ్చడేసుకొని తినేస్తానులే అని తినేస్తారు కొంతమంది. అసలు ట్రిగరే కాదు. అదే కొంతమందికి ఈ రోజు కూర వండలేదా? అది పెద్ద ట్రిగర్ అన్నమాట. పెద్ద బాంబు పేలిపోతది ఆ కూర సరిగ్గా లేకపోతే వాళ్ళ ఇళ్ళల్లో. సో, కొంతమంది అనుకుంటారంటే, ఏంటి ఇది కూడా ఒక ట్రిగరేనా? దీనికి గొడవ పడ్డారా? ఇంత చిన్న విషయానికి గొడవ పడ్డారా? అని అనుకుంటా ఉంటాం మనం. అంతే కదా! చాలా సార్లు వాళ్ళిద్దరూ ఒకసారి ఒకటేదో విన్నాను నేను మన ఆన్‌లైన్‌లో. కుక్క కోసం వైఫ్ అండ్ హస్బాండ్ గొడవ పడుతున్నారంట. ఎప్పుడు చూసినా కుక్కనేసుకుంటదండి అని చెప్పేసి హస్బెండ్ అంటున్నారు. నాకు కుక్కే నీకంటే ఎక్కువ అని చెప్పి వైఫ్ అంటుంది. పెద్ద గొడవ కుక్క వల్ల. కుక్క కోసం కూడా గొడవ పడతారా అని చెప్పి బయట వాళ్ళకి ఏమనిపిస్తదంటే, అదసల ట్రిగ్గరు దెబ్బలాడుకునే విషయమేనా అది అనిపిస్తదనమాట. కానీ వాళ్ళకి అది దెబ్బలాడుకునే విషయమే. వాళ్ళకది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇట్ ఈస్ ట్రిగ్గర్ ఫర్ దెమ్. అంటే ఒక్కొక్క ట్రిగ్గర్‌కి మనకి ఇప్పుడు వాటర్ ఉందనుకోండి అన్నిటికి వాటర్ ఉండదు. వచ్చే ట్రిగ్గర్‌ని బట్టి ఇక్కడ వాటర్ పెట్రోల్ కింద, ఆర్‌డీఎక్స్ కింద మారిపోతదనమాట మనకి. కొన్నిట్లికి మనం ట్రిగ్గర్ అవ్వం. కొన్నిట్లికి అవుతాం. ఆ కొన్నిట్లికి ఎందుకు అవుతున్నాము? మనం ట్రిగ్గర్ అయ్యే థింగ్స్ ఏంటి? నేనొకసారి చెప్తానండి. 2 సార్లు చెప్తాను. మూడోసారి గాని వినలేదా? ఆ మూడోసారి ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నాం మనం? ఆ మూడోసారి వినకపోతే ఏం జరుగుతుంది మీ లోపల? ఎందుకని ఆ ఆర్‌డీఎక్స్ ఎందుకుంది? ఆ పెట్రోల్ ఎందుకుంది లోపల ఆ విషయం పట్ల? సో, మనం ఫస్ట్ ఏం చేయాలంటే డిస్‌ఫంక్షనల్ లూప్స్‌ని బ్రేక్ చేయాలి. ఆ ట్రిగ్గర్ ఏంటి? నేను దేనికి ట్రిగ్గర్ అవుతున్నాను? సో, ఆ ట్రిగ్గర్‌ని పట్టుకోవాలన్నమాట. సో, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారనమాట. వాళ్ళేంటంటే ఫుడ్ విషయంలో ట్రిగ్గర్స్ ఒస్తా ఉంటాయి వాళ్ళకి. ఆ ఫుడ్ గనక సరిగ్గా లేకపోతే వెంటనే ట్రిగ్గర్ అయిపోతారనమాట. ఏమైందంటే చిన్నప్పుడు వాళ్ళకి ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు. ఒక సిబ్లింగ్ ఏమో దూరంగా ఉంటారు. ఒక సిబ్లింగ్ వీళ్ళ నా ఫ్రెండ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మటుకు ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ సిబ్లింగ్ ఏమో దూరం వెళ్ళిపోయేవారు. దూరం వెళ్ళిపోతే ఏమైందంటే, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా! అని చెప్పి అసలకి వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు. దూరంగా వచ్చిన వాళ్ళకి మట్టుకు వాళ్ళకన్నీ కావాల్సినయన్నీ చేసి పెట్టడం, వాళ్ళు రాగానే అన్నీ స్పెషల్ వండడం వేరే సిబ్లింగ్‌కి. వీళ్ళకేమో ఇంట్లో ఉన్న వాళ్ళని అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈళ్ళిక్కడే ఉంటారు కాబట్టి. సో, ఆ ఫుడ్ తనకి సరిగ్గా పెట్టకపోతే ఏంటంటే, నాకు ఇంపార్టెంట్ లేదు. వాళ్ళకి కావాల్సింది చేసి పెడుతున్నారు. నాకు కావాల్సింది చేసి పెట్టలేదు. నాకు కావాల్సింది చేసి పెట్టలేదంటే ఐ యామ్ నాట్ వాల్యూడ్. ఐ యామ్ నాట్ హ్మ్. దే డిడ్నిట్ సీ మీ. నన్ను వాళ్ళు చూడట్లేదు. ఐ సీ యూ అనేది ఒక నీడ్ అన్నమాట. నేను నిన్ను చూస్తున్నాను. నీ అవసరాలు కూడా తీరుస్తాను అనేది ఒక మెసేజ్ మనం 10 బేసిక్ మెసేజుల్లో తెలుసుకున్నాం కదా! ఆ 10 బేసిక్ మెసేజెస్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి మన ట్రిగ్గర్‌ని చూసుకోవడానికి. ఎందుకని నన్ను పట్టించుకోవట్లేదు? ఎందుకని వాళ్ళు నన్ను చూడట్లేదు? నా నీడ్స్‌ని ఎందుకు ఫుల్‌ఫిల్ చేయట్లేదు? అనేది వాళ్ళు ఆ చైల్డ్‌హుడ్ ట్రామా చాలా ఉంటదన్నమాట. వై యామ్ ఐ నాట్ ఇంపార్టెంట్? నేనెందుకు ఇంపార్టెంట్ కాదు? వాళ్ళే ఎందుకు ఇంపార్టెంట్? అంటే నేను ఇంట్లో ఉంటే ఇంపార్టెన్స్ లేదనమాట. సో, ఏమవుతారు వాళ్ళు? ఈ ఫ్లియర్స్‌లా తయారవుతారు. పరిగెట్టడం మొదలెడతారు పెద్దయిన తర్వాత. సో, ఈ మనం ఆ సరైన పిల్లల అవసరం ఏంటి? ఒకళ్ళనొకలాగా ట్రీట్ చేయకూడదు అన్న ఆ అవేర్‌నెస్ మనలో లేకపోతే, సరిగ్గా మనం ట్రీట్ చేయలేకపోతే, ఆ బేసిక్ ఫండమెంటల్ మెసేజ్ ఏదైతే ఉన్నాయో, ఆ మెసేజెస్ మనం వాళ్ళకివ్వలేకపోతే, అవేమవుతాయంటే వూండ్ అవుతాయన్నమాట వాళ్ళకి. ఆ వూండ్స్ ఏమవుతాయంటే తర్వాత ఎందుకో పాపం పని అవ్వలేదు. ఆ రోజు నీరసంగా ఉండి చేయలేదు. చెయ్యకపోతే వాళ్ళు ట్రిగ్గర్ అయిపోతారన్నమాట. దానికి ట్రిగ్గర్ అయిపోయి పెద్ద బాంబు అది. ఇన్ని రోజులు చేశాను కదా! ఒక్కరోజు చెయ్యకపోతే ఇంత పెంట చేయాలా అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఒక్క చిన్న విషయం వీళ్ళ గాయాన్ని వాళ్ళు రేపుతుందనమాట. సో, ఈ ట్రిగ్గర్ పట్టుకుని, ఆ ట్రిగ్గర్‌తో మనం లోపలికి వెళ్ళాలి. ఏం నీడు నాలో నేనిది లేకపోవడం వల్ల నేనెలా ఫీల్ అవుతున్నాను? నేను నెగ్లెక్ట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంపార్టెన్స్ లేనట్టుగా ఫీల్ అవుతున్నాను. సో, నిజంగా వాళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా? ఇది నా ఫీలింగా? మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలన్నమాట. ఇన్నర్ వర్క్ చేసుకోవాలి. ఇన్నర్ వర్క్ చేసుకొని లోపలికెళ్ళినప్పుడు అప్పుడు మన ఎక్కడ గాయం ఉంది? సో, గాయం దగ్గరికి వెళ్లి అప్పుడు మన హీలింగ్ అనేది ఎప్పుడైతే చేసుకుంటామో, అప్పుడు ఈ ట్రిగ్గర్స్ అనేవి డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయన్నమాట. దే జస్ట్ ఫ్లేమ్స్ అవర్ ఇగో, అవర్ బిగ్గర్ ఇగో అండ్ ద గ్రేటర్ ఇగో, ఇన్నర్ ఎమోషనల్ ఎక్స్‌ప్లోజన్. మన ఇగో ఎంత ఎక్కువగా ఉంటదో, ఇగో అంటే ఏంటి? మన రక్షణ కవచం అన్నమాట. మనం గాయపడకుండా. మన రక్షణ కవచం ఎంత ఎక్కువగా పెట్టుకుంటామో, మన ఎక్స్‌ప్లోజన్ అంత ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అది మన పాట్‌లో ఏముంది అనేది ఇంపార్టెంటు. ట్రిగ్గర్ అనేది కాదు. ఆ ట్రిగ్గర్ మన పాట్‌లో ఉన్న మెటీరియల్‌ని బట్టే మనకి అక్కడ వస్తోందని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ ఇంకొక థింగ్ చెప్పారనమాట అండి ట్రిగ్గర్ గురించి. ఒక చిన్నది చెప్తాను. అది తర్వాత ఇంకా ఎలా ప్రాక్టీస్‌లో పెట్టాలో చెప్పొచ్చు.
ఒక జేక్ అనే ఒక ఒక అతను ఉన్నారనమాట. జేక్ అనే ఒక ఆయన ఒక సెమినార్ విన్నారంట. డాక్టర్ షిఫాలి గారు సెమినార్ వినడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఆమెను పట్టుకొని ఇంకా కన్నీళ్లు ఏడ్చేయడం మొదలుపెట్టాడట కూలిపడిపోయి. కూలిపడిపోయి ఏడ్చేసి నేను ఇన్నాళ్ళ నుంచి నా మా అబ్బాయిది ఫాల్ట్ అనుకున్నాను. ఫాల్ట్ అనుకుని వాడిని కొడుతూనే ఉన్నాను, తిడుతూనే ఉన్నాను, హింసిస్తూనే ఉన్నాను. 8 ఇయర్స్ వరకు. ఇప్పుడు 8 ఇయర్స్‌కి ఎన్ని సార్లు రోజుకి 4, 5 సార్లు ఎమోషనల్ బర్స్ట్ అయిపోతా ఉంటాయి మా ఇంట్లో. 8 సంవత్సరాల నుంచి నేను హింసిస్తున్నాను నా పిల్లవాడిని. నా వాడిది తప్పనుకుంటున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది నీ క్లాస్ అంతా విన్నాక నాదే తప్పని. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం అవ్వట్లేదని చెప్పేసి ఇంకా పట్టుకుని షిఫాలి గారిని ఏడవడం మొదలుపెట్టాడట. మొదలుపెట్టిన తర్వాత అతను ఏం చేశాడు చెప్తున్నాడనమాట. ఏంటంటే ఆహ్, ప్రతిరోజు ఫైట్ చేస్తున్నాడంట. ఎందుకంటే ఆ అబ్బాయి హ్మ్, ఎనఫ్ మస్కులైన్‌గా లేడు. అంటే పెద్ద హ్మ్, పెద్ద పోటుగాడు, మగాడులాగా ఉండాలి కొడుకు అని చెప్పేసి అతని కోరికనమాట. అలా లేడు. అతను కొంచెం సెన్సిటివ్‌గా, వల్నరబుల్‌గా ఉన్నాడు ఆ పిల్లాడు. అలా ఉండడం నచ్చలేదు. దానికి తోడుగా స్పీచ్ డిలే ఉంది ఆ పిల్లవాడికి. ఆ స్పీచ్ డిలే ఉండడం, ఆ అబ్బాయి అంత సెన్సిటివ్‌గా ఉండడం, అలా చూడంగానే ఇతనికి చాలా కోపమొచ్చేస్తుందనమాట. చాలా కోపం వచ్చేసి ఏమైపోయిందంటే ఆ అబ్బాయిని "నువ్వెందుకిలా ఉంటున్నావు? స్ట్రాంగ్‌గా ఉండాలి, స్ట్రాంగ్‌గా మాట్లాడాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి" అని చెప్పేసి రోజు ఆ అబ్బాయి వల్నరబుల్‌గా ఉన్నప్పుడల్లా ఏదోటి అంటాడు. స్ట్రాంగ్‌గా పిల్లోడు సమాధానం చెప్పడు. అంతే పెద్ద గొడవ. ఆ పిల్లోడు స్ట్రాంగ్‌గా లేకపోవడం, అంటే సాహసవంతంగా లేకపోవడం అనేది ఇతను తట్టుకోలేకపోతున్నాడనమాట. నేను నా పిల్లోడు ఇలా ఉండడం తట్టుకోలేక ఆ పిల్లోడిని హింసిస్తా ఉన్నాడు. రోజు కొడుతూ, తిడుతూ ఇంకా చాలా ఎక్కువ రప్చర్ జరిగిపోతూ ఉందనమాట. 8 ఇయర్స్ నుంచి జరుగుతుందిది. చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఉన్నాడనమాట. అలాగే ఉంటే ఇంకొక ట్రిక్ ఏం చెప్పారంటే ఈవిడ ఫ్లిప్పింగ్ అరౌండ్ అనేది ఇంకొక టూల్. ఓకే. ఫస్ట్ టూల్ బ్రేకింగ్ ద సర్కిల్. సెకండ్ టూల్ ఏంటంటే సీయింగ్ వాట్ ఈస్ ట్రిగ్గరింగ్ యూ. ఏమి ట్రిగ్గర్ అవుతుంది? ఆ ట్రిగ్గర్స్‌ని పట్టుకోవడము. ఆ ట్రిగ్గర్స్‌ని పట్టుకున్న తర్వాత ఫ్లిప్పింగ్ దట్ అరౌండ్. ఆ ట్రిగ్గర్‌ని ఫ్లిప్ చేయండి. అంటే అతని బదులు మీ మీదకి చేసుకోండి. చేసుకొని మీ లోపల దాన్ని చూడండి. అప్పుడు ఆవిడ ఏం చేశారంటే, ఆ థెరపీకి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం ఆ రిగ్రెషన్స్ అవి చేసిన తర్వాత అప్పుడు ఈ ఫ్లిప్ అరౌండ్ చేశారనమాట. అంటే మీరు ఎందుకని ఆ పిల్లోడు సెన్సిటివ్‌గా, వల్నరబుల్‌గా ఉంటే ఎందుకని అంత కోపం వస్తుంది? అంటే నువ్వు అలా ఉండి ఎప్పుడైనా బాధపడ్డావా నీ జీవితంలో? అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే అప్పుడు అతనికి మొత్తానికి మర్చిపోయిన మెమొరీ అసల కొన్ని మెమోరీస్ ఏమైపోతాయంటే మన చైల్డ్‌హుడ్‌లో మనం అయి చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండడం వల్ల అవి జరిగినాయి అన్న సంగతి మర్చిపోయి చేసేసుకుంటాం అనమాట మనం. వాటిని మర్చిపోయి బైపాస్ చేసేసి ముందుకొచ్చి ఇంకోలా తయారవుతాం. ఓసారి ఏమైందంటే ఈ జేక్ అనే ఆయనకి అతను ఒక బాత్రూమ్‌లో పెద్ద పిల్లలు సీనియర్ పిల్లలందరూ కలిపి బాత్రూమ్‌లో ఈ అబ్బాయిని బంధించేసి బాగా ర్యాగింగ్ చేశారనమాట. ర్యాగింగ్ చేసి అతని డ్రెస్ తీపించి, అతన్ని తిట్టి, అతన్ని వెక్కిరించి, అతను ఏడుస్తుంటే నవ్వి, చాలా చాలా ర్యాగ్ చేసి అవమానించారనమాట. సీనియర్ పిల్లలందరూ కలిపి. ఆ అబ్బాయి చాలా భయపడిపోయి చాలా ఏడ్చాడంట. ఈ జేక్ చిన్నప్పుడు. ఏడ్చిన తర్వాత వచ్చి వాళ్ళ డ్యాడీకి చెప్పాడంట. వాళ్ళ డ్యాడీకి చెప్తే వాళ్ళ డ్యాడ్ "నువ్వు మగాడివి కాదా? నీకు బుద్ధి లేదా? ఆళ్ళు 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 ఏడిపిస్తే నువ్వు ఏడుస్తావా? తిరిగి 4 గుద్దక్కర్లేదా? ఛీ! నిన్ను చూస్తే నాకు సిగ్గుగా ఉంది. నువ్వసలు నా కొడుకువేనా?" అని చెప్పి ఆ జేక్ తండ్రి తిట్టాడు. తిట్టడంతో ఏమైంది? అతను ఒక సూపర్ఫిషియల్ ముసుగేసుకొని జిమ్‌కెళ్ళి బాగా జిమ్ చేసి, బాడీ బిల్డ్ చేసి, తనను తాను ఫోర్స్ చేసుకొని, ఆ సాహసాలు చేసి, ఈ చేసి, అయి చేసి అవన్నీ చేశాడు. కానీ ఆ పెయిన్ ఏదైతే ఉందో, ఆ పెయిన్ అడ్రెస్ చేయకుండా, ఆ పెయిన్ మీద ఇవన్నీ కట్టుకుంటూ వచ్చాడన్నమాట. లోపల ఆ బాధ అలాగే ఉండిపోయింది. నన్ను ఎవరు కేర్ చేయలేదు. నన్నెవరు ఓదార్చలేదు. నన్నెవరు దగ్గర తీయలేదు. నా బాధని ఎవరు అర్థం చేసుకోలేదు అన్న ఆ ట్రిగ్గరు, ఆ బాధ, గాయం ఉండిపోయింది లోపల. ఆ గాయాన్ని అలాగే ఉంచి దాని మీద తన వ్యక్తిత్వాన్ని కట్టుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు అంత పొడుగు బాడీ బిల్డరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. అతనంత వల్నరబుల్‌గా ఉన్నాడంటే ఎవరు నమ్మలేరనమాట. అలా ఇప్పుడు తయారైపోయాడు. కానీ ఇప్పుడు ఆ కిడ్ ఎప్పుడైతే ఆ పిల్లోడు అలా సెన్సిటివ్‌గా ఉన్నాడో, అప్పుడు ఏమైపోయిందంటే అతను సెన్సిటివ్‌గా ఉన్నప్పుడే అతని గాయం ఇతనిలో రేగుతుందనమాట. రేగి దాన్ని చూడలేకపోతున్నాడు. చూడలేక ఆ పిల్లోడిని హింసిస్తున్నాడనమాట. చూసారా? అంటే మన ట్రిగ్గర్స్ ఎలా ఉంటాయంటే, మన లోపల ఉన్న బాధ మన పిల్లల్ని బాధ పెట్టేలాగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందనమాట. సో, అది తెలుసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఆ ఇన్నర్ చైల్డ్‌ని మనమే తిరిగి రీపేరెంట్ లాగా మనం ఇన్నర్ చైల్డ్‌ని పేరెంట్ చేసుకొని ఐ యామ్ దేర్ ఫర్ యూ. ఐ అండర్‌స్టాండ్ యూ. ఇట్ ఈస్ ఓకే టు బి వల్నరబుల్.
ఇట్ ఈస్ యూ వాట్ ఇట్ ఈస్ అండ్ యువర్ గుడ్ హౌ యు ఆర్ అని చెప్పేసి మనం ఆ ఆ ఇన్నర్ చైల్డ్ వర్క్ చేసుకోవడం ద్వారా, రీపేరెంటింగ్ చేసుకోవడం ద్వారా, ఆ ఆ వెంట్ అవుట్ చేయడం ద్వారా ఆ బాధని, ఆ పిల్లడికి ఏడవడానికి కూడా లేదంట జేక్ తర్వాత. ఎందుకంటే అతనికి ఆ బాధని ఎక్స్ప్రెస్ చేసి ఆ ఆ స్పేస్ కూడా లేదనమాట. అన్‌కండిషనల్ స్పేస్ కూడా లేదు. సో, అదంతా ఉండిపోయింది. ఆ గాయం అంతా, ఆ బాధ అంతా అలాగే సజీవంగా ఉండిపోయిందనమాట. సో, ఇలాగా మనం ఆ ట్రిగ్గర్స్‌ని పట్టుకొని, ఆ ట్రిగ్గర్స్ ఎందుకొస్తున్నాయి? దాని వెనకాలున్న ఫీలింగ్ ఏంటి అనేది చూడాలి అని చెప్తున్నారనమాట. ఫ్లిప్ అరౌండ్ చేయాలి అని చెప్తున్నారనమాట. So this is all happening unconsciously. Such is the power of అన్రిజాల్వ్డ్ ఇన్నర్ పెయిన్. మనకు కనుక అన్రిజాల్వ్డ్ ఇన్నర్ పెయిన్ ఉంటే ఆ పెయిన్ కి ఎంతో పవర్ ఉంటుంది. ఆ పెయిన్ ఇలా మన చేత రకరకాలుగా ఒక రకమైన ప్యాటర్న్స్ లా బయటకు వచ్చి మన చేత ఎన్నో పనులు చేస్తుంది ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇంకా ఎలాగా ఈ గోల్ ని బ్రేక్ చేయాలి? ఈ డిస్‌ఫంక్షనల్ లూప్స్ ఎలా ఉంటాయో చెప్తున్నారు. ఇక్కడ చక్కగా పిక్చర్స్ కూడా ఇచ్చారు మనకి. ఇది ఫైటర్ లూప్ అన్నమాట. ఈ పిల్లోడు ఏం చేస్తాడు? వీళ్ళేం డైలాగ్ చెప్తారు? వీళ్ళ మనసులో ఏముంటది? అలాగే తర్వాత ఇంకొక పేజ్‌లో కూడా ఇది ఫైటరు. తర్వాత ఫిక్సర్. ఫిక్సర్ పిల్లోడు ఏమంటే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళ మనసులో ఏముంటుంది. అలా మొత్తం ఆ లూప్ అంతా ఇచ్చారన్నమాట. నేను ఒక్కొక్క లూప్ చెప్తాను మీకు. ఓకేనా? ఫైటర్ లూప్. ఫైటర్ లూప్‌లో పిల్లోడు ఏమన్నాడంటే ఐ హేట్ యూ అన్నాడు. ఐ హేట్ యూ అనగానే థిస్ ఈస్ బ్యాడ్. నేను వీడిని తిట్టాలి. నేను వీళ్ళకో పాఠం చెప్పాలి. తిట్టి, పనిష్ చేసి నేను పాఠం నేర్పుతాను. ఐ హేట్ యూ అని ఎప్పటికీ అనకుండా నేర్పుతాను అని చెప్పి ఫైటర్ అనుకుంటాడనమాట. అది ఫైటర్ లూప్. అదే విషయం ఫిక్సర్‌కి జరిగిందనుకోండి. ఫిక్సర్ జరిగితే ఐ హేట్ యూ అన్నారనుకోండి. దిస్ ఈస్ బ్యాడ్. నన్ను హేట్ చేస్తుందా? ఇట్స్ ఓకే. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ లవ్ మీ. అంటే నేను ఎలాగైనా నిన్ను దగ్గరికెళ్ళిపోయి నిన్ను హెల్ప్ చేసేసి, నిన్ను ప్లీజ్ చేసేసి, నువ్వు నన్ను లవ్ చేసేసేలా చేసేసుకుంటాను. అక్కడేం చేస్తాను, పనిష్ చేసి హేట్ చేయడం ఆపుతాను అనేది అక్కడ ఆ సర్కిల్ అయితే, ఇక్కడ నేను ఇన్వాల్వ్ అయిపోయి హెల్ప్ చేసేసి నీ ఉద్దేశం నేను మార్చేయగలను అనేది ఫిక్సర్ లూప్ అనమాట. అలాగే ఇంకొక లూప్ ఏంటి ఫ్రెంచ్‌నర్ లూప్. అదేంటంటే ఐ హేట్ యూ అనంగానే, హే! థిస్ ఈస్ సో బ్యాడ్ నన్ను హేట్ యూ అంటావా? నాకలాగ హేట్‌గా ఉండడం ఇష్టం లేదు. నువ్వు నువ్వు సీన్ చేస్తున్నావు అనవసరంగా. అసలు నన్ను హేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? నువ్వు సీన్ క్రియేట్ చేస్తున్నావు గానీ నేనొక స్టార్. నేనసల నాలాంటి పేరెంట్ దొరకడమే గొప్ప. నన్ను హేట్ చేయడం ఏంటి? యాహ్! నథింగ్ అని చెప్పేసి తీసి పడేస్తారనమాట. అదే ఫ్రీజర్ లూప్ అనుకోండి. ఫ్రీజర్ లూప్ అంటే ఐ హేట్ యూ అనంగానే, అయ్ బాబోయ్! ఐ హేట్ యూ. థిస్ ఈస్ బ్యాడ్. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐ యామ్ సో బిజీ అని చెప్పేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతారనమాట. అసలు పట్టించుకోకుండా అవాయిడ్ చేసేస్తారు. అదే ఈ ఫ్లియర్ లూప్‌లోకున్నారనుకోండి, ఐ హేట్ యూ అన్నారనుకోండి. సో యూ హేట్ మీ? సో థిస్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ యామ్ సో బిజీ. నువ్వు హేట్ చేయడం అనేది నాకసలు ఇంపార్టెంటే కాదు. నువ్వు నన్ను హేట్ చేస్తున్నావా? నాకేం చేయాలో తెలీదు. నేను అవాయిడ్ చేస్తాననేది ఆహ్, ఫ్రీజర్ అయితే, నువ్వు నన్ను హేట్ చేస్తంటే అది నాకు మ్యాటరే కాదు. చేసుకుంటే చేసుకో. నేను చాలా బిజీ అనేది ఈ ఫ్లియర్ మ్యాప్ అనమాట. సో, ఇలాగా ఉంటారనమాట. అయితే వీళ్ళ వెనకాలున్న కోర్ కోర్ ఎమోషన్స్ ఏంటనేది 5 ఏస్ చెప్పారండి. 5 ఏలు. ఇది రాసుకోండి తప్పకుండా. ఏ మాస్క్ ఏసుకున్నప్పుడు మన ఎనకాల ఏ ఎమోషన్ వర్క్ అవుతది. 5 ఎమోషనల్ ఏస్ ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా? ఏ, ఏ, ఏ మాస్క్‌కి వర్క్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఫైటర్ అనే అనే వాళ్ళ ఎమోషనల్ మాస్క్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే అండి, యాంగర్ అనే ఎమోషన్‌ని తీసుకొస్తారు. కదా! ఫైటర్ ఎమోషనల్ స్టైల్ అనేది యాంగర్. ఓకే. ఫిక్సర్ ఎమోషనల్ స్టైల్ అనేది యాంగ్జైటీ. ఫైటర్‌కి ఏమొస్తదంటే ముందు కోపమొచ్చేసి పనిష్, ఎల్లంగు అలా చేస్తారు. కానీ ఫిక్సర్ ఏం చేస్తారంటే యాంగ్జియస్ అయిపోతారంట. యాంగ్జైటీ వచ్చేస్తది ఆళ్ళకి. ఏదైనా ఒకటి జరిగినప్పుడు. వీళ్ళకేమో కోపమొస్తది ఫైటర్‌కి. ఫిక్సర్‌కి ఏమొస్తది యాంగ్జైటీ వస్తది. సో, మనం ఇది గమనించుకోవాలి. నాకు కోపమొస్తుందా? యాంగ్జైటీ వస్తుందా? ఏంటి నా ట్రిగ్గర్‌లో నాకేమొస్తుంది? ఈ ఎమోషన్‌ని గమనించుకోవడం ద్వారా కూడా మనం ఏ మాస్క్ ఏసుకుంటామో మనకు అర్థమైపోతదనమాట. చూడండి ఎంత ఈజీ చేసేసారో ఈవిడ. ఫైటర్‌కి యాంగరు, ఫిక్సర్‌కి యాంగ్జైటీ అండ్ ప్రిజనర్‌కి ఏమవుతదంటే సీకింగ్, అటెన్షన్ సీకింగ్. అటెన్షన్ సీకింగ్ ఉందా మనకి? అయితే మనం ఈ మాస్క్‌లోకెళ్ళిపోతున్నాం అన్నమాట. అలాగే ఫ్రీజర్‌కి ఏంటంటే అవాయిడ్ చేసేయాలి. అవాయిడెన్స్. నేను ఇప్పుడు తప్పించేసుకొని ఎలాగోలాగా ఇంకో పనిలో దూరిపోవాలి. నేను బిజీ చేసుకోవడం ద్వారా అని చెప్పేసి సో, ఫ్రీజర్ ఏంటంటే అవాయిడ్ చేసేస్తాం అన్నమాట. అసలు పట్టించుకోం. అలాగే ఫ్లియర్ మాస్క్ ఏంటంటే అబాండన్‌మెంట్. అంటే వదిలిపెట్టేయడం. నాకసలు లెక్కే లేదు.
అనేది అబాండన్మెంట్. నువ్వు మొత్తానికి వదిలేస్తున్నారా? ప్రస్తుతానికి ఎస్కేప్ అవుతున్నారా? ఫ్రీజర్. మొత్తానికి వదిలేస్తున్నారా? ఫ్లియర్. అటెన్షన్ సీకింగా? అది ప్రెజనర్. మీరు యాంగ్జైటీగా ఉన్నారా? అయితే ఫిక్సర్. యాంగ్రీగా ఉన్నారా? అయితే ఫైటర్. సో మన 5 ఇగో మాస్కుల వెనక ఉన్న 5 ఏలు యాంగర్, యాంగ్జైటీ, అటెన్షన్ సీకింగ్, అవాయిడెన్స్ అండ్ అబాండన్మెంట్. సో ఈ ఐదిటితోనూ ఈ 5 మాస్కులు బేసిక్ గా పనిచేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ఈ ట్రిగర్ వెంటనే వచ్చేదట. ఇంకొక టూల్ ఏం చెప్పారంటే, ట్రిగర్ వచ్చే ముందు మన బాడీలో ఎమోషన్స్ వస్తాయి. ఇప్పుడు కోపం వస్తుంది అనుకోండి, హార్ట్ బీట్ రేజ్ అవుతుంది. అది మన నర్వ్స్ అన్ని టైట్ అయిపోతాయి. మన మైండ్ లూజ్ అయిపోతాం. అలాగే యాంగ్జైటీ వస్తుందనుకోండి, యాంగ్జైటీ వస్తుంటే మన కడుపులో ఎలకలు పరిగెడతా ఉంటాయి. ఒక రకమైన గాబరా పుడతా ఉంటది యాంగ్జైటీకి. సో, అలాగా ప్రతి ఎమోషన్ కి కూడా మీరు ఆ ట్రిగర్ లోకెళ్ళిపోయి రియాక్షన్ అయిపోయే ముందు ఫస్ట్ మీ బాడీలో ఎమోషన్స్ ని పట్టుకోండి. ఈ బాడీలీ ఎమోషన్స్ పట్టుకొని మీరు యాంగర్ ఫీల్ అవుతున్నారా? యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా చూడండి. సో, అప్పుడు ఆ బాడీ 5 ఇయర్స్ బాడీ అవేర్‌నెస్, మాస్క్. అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు ఆ మాస్క్ ఎలాగ పనిచేస్తోంది, ఈ లూప్ అంతా ఎలా వర్క్ అవుతుందన్న ఆ నాలెడ్జ్ మీకొస్తదనమాట. అంతే కాదంట. ఇప్పుడు మనకి ఈ మాస్క్‌లేసుకున్నోళ్ళు మన చుట్టుపక్కల ఉన్నారనుకోండి, మనం వాళ్ళని అపార్థం చేసుకుంటాం. ఇప్పుడు ఫైటర్ ఉన్నారనుకోండి, వాళ్ళు నోటికొచ్చిందంటారనమాట. ఎంత మాటొస్తే అంత మాట అనేస్తారు. అనేగానే చాలా అపార్థాలు క్రియేట్ అయిపోతాయి. కానీ వాళ్ళన్న మాటొకటి, వాళ్ళ వెనకాలన్న ఉద్దేశ్యం ఒకటనమాట. అవి కూడా చెప్పారు చూడండి. ఎమోషనల్ రియాక్షన్ సైకిల్ అండ్ ట్రూ ఫీలింగ్స్ అని చెప్పి ఒక టేబుల్ ఇచ్చారనమాట. అందులో ఏది ఎమోషనల్ రియాక్షన్ ఎలా ఇస్తాము, కానీ ట్రూ ఫీలింగ్ ఏంటి అనేది కూడా చెప్పారు. సో, ఎమోషనల్ రియాక్షన్ ఏంటి? యాంగర్. యాంగర్ 5 ఏస్‌కి ఎమోషనల్ రియాక్షన్. యాంగర్ అంటే ఫైటరు. ఫైటర్ యొక్క ఎమోషన్ యాంగర్. యాంగర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంట? ఐ హేట్ యూ. ఐ డోంట్ వాంట్ యూ నియర్ మీ. నాకసలు నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో అంటారనమాట. అది వాళ్ళ ఎమోషనల్ రియాక్షన్. కానీ లోపలున్న ఫీలింగ్ ఏంటి? యూ ఆర్ హర్టింగ్ మై ఫీలింగ్స్. నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. నేను హర్ట్ అయ్యాను నీ వల్ల. నేను బాధపడుతున్నాను అని లోపల ట్రూ ఫీలింగ్ ఉంటది. కానీ పైకి యాంగర్‌తో ఎలా ఇస్తారంటే, నాకు నువ్విష్టం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తారనమాట. కానీ ట్రూ ఫీలింగ్ ఏంటంటే, యూ ఆర్ హర్టింగ్ మై ఫీలింగ్స్ అనేది వాళ్ళ ట్రూ ఫీలింగ్. ఆ ట్రూ ఫీలింగ్ చెప్పకుండా, నేను హర్ట్ అయ్యాను అని చెప్పకుండా, వాళ్ళు ఏదో ఒకటి అనేసి ఎదురోళ్ళని హర్ట్ చేసేస్తారనమాట. నేను హర్ట్ అయ్యానని చెప్తే సరిపోతుంది. కానీ వీళ్ళిలా చేస్తారు. తర్వాత యాంగ్జైటీ. యాంగ్జైటీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? ఐ ఐ విల్ ఫిక్స్ ఇట్. ఐ యామ్ గుడ్. ఐ నీడ్ యూ. నువ్వు నాకు కావాలి. ఐ డోంట్ నీడ్ యూ అంటారు యాంగర్‌లో. వీళ్ళేంటంటే నువ్వు నాకు కావాలి. నీకేం కావాలి ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తానుండు. నేను నీకు హెల్ప్ చేసి నేను నీ సంగతి చూస్తాను అంటారనమాట. ఐ విల్ ఫిక్స్ ఇట్ అంటారు. అది యాంగ్జైటీ. వాళ్ళ యొక్క లోపలి ఫీలింగ్ ఏంటంటే ఐ యామ్ స్కేర్డ్ అండ్ యూ వోంట్ లవ్ మీ. నువ్వు నన్ను ప్రేమించవేమో అని చెప్పేసి నేను భయపడతా ఉంటానన్నమాట. ట్రూ ఫీలింగ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ లవ్ అనేది వీళ్ళకుంటదన్నమాట ఫిక్సర్స్‌కి. ఆ ఫియర్ ఆఫ్ లూజింగ్ లవ్‌తో ఏం చేస్తారంటే వెళ్ళిపోయి వాళ్ళు ఓవర్‌గా ఇన్వాల్వ్ అయిపోయి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. సో, మూడవది అటెన్షన్ సీకింగ్. అది ఫ్రైజనర్ అనే మాస్క్‌లో అటెన్షన్ సీకింగ్ చేస్తా ఉంటారు కదా! ఈ అటెన్షన్ సీకింగ్ ఏంటంటే, డు యూ సీ మీ? డు యూ కేర్? అసలు నన్ను చూడు. నన్నసలు చూస్తున్నావా? నన్నసలు పట్టించుకుంటున్నావా? నేను అనేది మెయిన్ కదా ఇక్కడ. డు యూ కేర్? డు యూ సీ మీ? అని అడుగుతారనమాట. సో, వాళ్ళేంటంటే లోపలేంటంటే, నువ్వు చూస్తేనే నేను విలువగా ఫీల్ అవ్వగలుగుతాను. నీ అటెన్షన్‌లోనే నా విలువుంది అనేది వాళ్ళ ఇన్నర్ ఫీలింగు. కానీ నువ్వసలు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూడట్లేదు, నాకది చేయట్లేదు, నాకిది చేయట్లేదు అని చెప్పి బరస్ట్ అవుతా ఉంటారనమాట వీళ్ళు. కానీ లోపల ఫీలింగ్ ఏంటంటే నన్ను పట్టించుకో, నన్ను చూడు అనేది వీళ్ళ లోపల ఫీలింగ్. అలాగే అవాయిడెన్స్. ఈ ఫ్రీజర్ అనే మాస్క్ వాళ్ళెలా రియాక్ట్ అవ్వరాదంటే ఐ డోంట్ వాంట్ టు బి నియర్ యూ. ఇప్పుడు నేను ఇదంతా చూడలేను. తర్వాత దీని సంగతి చూసుకుందాం. ప్రస్తుతానికి కొట్టుకుంటే కొట్టుకున్నారు మీరిద్దరు. అన్న, చెల్లి కొట్టుకున్నారా? కొట్టుకుంటే కొట్టుకున్నారు. దీని గురించి రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మీరిద్దరు ఎళ్లి టీవీ చూడండి. అవాయిడ్ చేసేస్తా ఉంటారనమాట. ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ థిస్ నౌ అని చెప్పంటారు. కానీ ఏంటంటే ఐ యామ్ స్కేర్డ్ యూ విల్ రిజెక్ట్ మీ. నేను వాళ్ళ దగ్గరికెళ్లి వాళ్ళు తగువు తీరిస్తే, ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి నా మీద కోపమొస్తదేమో. అప్పుడు వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తారేమో. దాని బదులు అసలు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా దీన్ని పక్కకు తోసేస్తే అయిపోతది అనుకుంటారనమాట. బికాజ్ ద ఫీలింగ్ ఆఫ్ రిజెక్షన్ అనేది వాళ్ళ ట్రూ ఫీలింగ్ లోపల. ఆ రిజెక్షన్ అనే భయంతో వీళ్ళేం చేస్తారంటే మొత్తానికి అవాయిడ్ చేసేస్తారనమాట. సో, ఐదోకదేంటంటే ఫ్లియర్. ఫ్లియర్ మార్క్స్‌లో అబాండన్మెంట్. ఇందులో ఉన్న ఆ లోపల వాళ్ళ డైలాగ్ ఏంటంటే, ఐ డోంట్ కేర్ అబౌట్ యూ.
ఆ! కొట్టుకున్నారా? కొట్టుకుంటే హ్యాపండి అంటారనమాట. అంతేగాని అసలు కేరే చేయరు వీటిని. ఒక ఎగ్జాంపుల్. సో, వీళ్ళదేంటంటే ఐ ఫియర్ బీయింగ్ అబాండన్డ్ అగైన్. నేను గనక నేను గనక పట్టించుకుని వాళ్ళనేమన్నా చేస్తే వాళ్ళు నన్ను వదిలేస్తారేమో నచ్చక. దానికంటే ముందు నేనే వదిలేస్తే అయిపోతది. సో, ఇది వాళ్ళ లోపల వాళ్ళు నన్ను వదిలేస్తారేమో అన్న భయంతో వీళ్ళు వాళ్ళని పట్టించుకోరనమాట. సో, పట్టించుకుంటే నేను తిరస్కరించబడతాను. అంటించుకుంటే వదిలివేయబడతాను అనే ఒక భయం వీళ్ళలో ఉంటుందన్నమాట. సో, అది వీళ్ళ డిస్‌ఫంక్షనల్ లూప్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ డిస్‌ఫంక్షనల్ ఫీల్‌ని ఎలాగా మనం చేసుకోవాలి అనేది ఆ అవేర్‌నెస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేసి సో, ఫైటర్‌కి ఏం చెప్పాలంటే యూ ఆర్ వర్తీ. యూ డోంట్ నీడ్ కంట్రోల్. ట్రై టు అండర్‌స్టాండ్ యువర్ చైల్డ్. ఫస్ట్ మనం ఫైటర్ ఏం అర్థం చేసుకోవాలంటే ఐ యామ్ వర్తీ. నేను ఎవరిని కంట్రోల్ చేయకపోయినా సరే నేను వర్తీగానే ఉన్నాను. నేను ఎవ్వరిని కంట్రోల్ చేయనవసరం లేదు నేను వర్తీగా ఫీల్ అవ్వడానికి. ఐ డోంట్ నీడ్ కంట్రోల్ టు ఫీల్ వర్తీ అనే అండర్‌స్టాండింగ్‌కి రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు అర్థం చేసుకోవడానికి పిల్లల్ని ట్రై చేయాలి. అది వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్. ఫిక్సర్ యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే యూ ఆర్ లవ్డ్. యూ డోంట్ నీడ్ టు ఫిక్స్ యువర్ కిడ్. అట్యూన్ టు దెమ్. మనం వాళ్ళకెళ్లి హెల్ప్ చేసేసి ఫిక్స్ చేయక్కర్లేదు. నువ్వు వాళ్ళని ఫిక్స్ చేయకపోయినా సరే నువ్వు ప్రే నువ్వు నువ్వు నిన్ను వాళ్ళు ప్రేమిస్తారు. యూ ఆర్ లవ్డ్. నిన్ను వాళ్ళు ప్రేమిస్తూనే ఉన్నారు. నువ్వు అతిగా చెయ్యకపోయినా సరే వాళ్ళు ప్రేమిస్తారు. నువ్వు వాళ్ళని వాళ్ళగా అలా ఉండనిచ్చి, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకివ్వచ్చు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనివ్వచ్చు. అని చెప్పేసి మనం వీళ్ళు మన మన కోర్ అండర్‌స్టాండింగ్‌కి ఈ ఫిక్సర్ అనేవాళ్ళు రావాలన్నమాట. అలాగే ఈ ప్రెజనర్స్ అలాగే ఏం చేయాలంటే యూ ఆర్ సీన్. యూ డోంట్ నీడ్ టు ఇంప్రెస్ ఎనీవన్. కనెక్ట్ టు యువర్ చైల్డ్. నేను ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదు. నేనొక స్టార్ స్టేటస్ ఏమి మెయింటైన్ చేయక్కర్లేదు. నేను అలా మెయింటైన్ చేయకపోయినా, ఇంప్రెస్ చేయకపోయినా సరే నన్నందరూ గుర్తిస్తారు. నన్నందరూ చూస్తారు. నేనెలా ఉన్నానో అలాగే నన్ను చూస్తారు. నేను ఇంకొక గాలి నింపుకోవాల్సిన అవసరం లేదు. నేను కనపడ్డానికి. నేను అందరికి కనపడ్డానికి నేనొక డ్రామా చేయాల్సిన పని లేదు. సో, ఐ ఐ ఐ ఐ యామ్ సీన్. యూ ఆర్ సీన్. నన్ను చూస్తున్నారు. నేను గుర్తించబడుతున్నాను. దే సీ మీ అనేది ఆ కోర్ బిలీఫ్ మనం తెచ్చుకోవాలన్నమాట. ఓకే. దే సీ మీ అనేది తెచ్చుకున్న తర్వాత అప్పుడు మనం ఆ పిల్లలతో కనెక్షన్ ఏర్పరచుకోగలుగుతాం. ముందు పిల్లలతో కనెక్షన్ ఏర్పరచుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి? ఇక్కడ ఎంత చక్కగా చెప్పారో చూసారా? ఫైటర్ అయితే ఏం చేసేది? నేను కంట్రోల్ తీసుకోకుండానే, కంట్రోల్ అక్కర్లేకుండానే నేను వర్ది అన్న ఫీలింగ్ నాకొచ్చినప్పుడే అప్పుడు నేను ఆ కనెక్షన్ ఏర్పరచుకోగలుగుతాను. అలాగే ఆ ఫిక్సర్ మాస్క్‌లో నేను ఏమి హెల్ప్ చేయక్కర్లేకుండానే వాళ్ళు నన్ను లవ్ చేస్తారు. నేనేదేదో చేసేసి వాళ్ళు నన్ను లవ్ చేసేలా నేను చేసుకోక్కర్లేదు. నన్ను సహజంగానే వాళ్ళు ప్రేమిస్తున్నారు ఒక తల్లిగా, ఒక తండ్రిగా అని నేను అర్థం చేసుకునే అవగాహన నా లోపల పాతుకున్నప్పుడు, అప్పుడు నేను ఆ ఫిక్సర్ మాస్క్‌లోంచి బయటకొచ్చి వాళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతాను. అలాగే ఈ ప్రిజనర్ మాస్క్‌లో దే సీ మీ. వాళ్ళకి నేను కనిపించడానికి నేను నాటకాలాడి, అయి చేసి, ఈ చేసి ఎన్నెన్నో చెయ్యక్కర్లేదు. వాళ్ళు నన్ను చూస్తున్నారు. ఐ దే ఐ సీ యూ అండ్ దే సీ మీ అనే ఆ నమ్మకాన్ని మనం ఏర్పరుచుకుంటే నేను కనపడకుండా పోతానేమో ఇంత ఎక్స్‌ట్రాలు చేయకపోతే, ఇంత నాన్‌సెన్స్ చేయకపోతే అని మనం అనుకోక్కర్లేదు. నేను ఇవేం చేయకపోయినా సరే నేను వాల్యుబులే నేను. వాళ్ళు నన్ను చూస్తారు అన్న ఆ కోర్ బిలీఫ్ వచ్చిన తర్వాత వాళ్ళు కనెక్షన్ ఏర్పరుచుకుంటారు. అలాగే ఫ్రీజర్‌లో యూ ఆర్ వాలిడ్. నాకు విలువుంది. నాకు విలువిస్తారు. నేను వాళ్ళని వదిలిపెట్టేసి అవాయిడ్ చేయాల్సిన పని లేదు. యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్. భయపడక్కర్లేదు. నీకు వాళ్ళు విలువనిస్తారు. నీ అభిప్రాయం చెప్పినా నిన్ను రిజెక్ట్ చేసేరు. నా అభిప్రాయం చెప్తే రిజెక్ట్ చేసేస్తారేమో. నేను ఇన్వాల్వ్ అయితే రిజెక్ట్ చేసేస్తారేమో అని భయమనమాట. నా వాల్యూ పోతదేమో అన్న భయంతో వీళ్ళు తప్పించుకు తిరుగుతా ఉంటారు. సో, యూ ఆర్ వాల్యూడ్. నో మ్యాటర్ వాట్ నువ్వు ఉన్నదున్నట్టుగా చెప్పినా, ఇన్వాల్వ్ అయినా సరే యూ ఆర్ వాల్యూడ్. నాకు ఆ విలువ ఉంది, సెల్ఫ్ వర్త్ ఉంది అన్న సెల్ఫ్ వర్త్ మనలో మనం పెట్టుకున్న తర్వాత, మనం ఆ కనెక్షన్ అనేది ఏర్పరచుకుంటాం అన్నమాట. అలాగే ఫ్లియర్ మాస్క్‌లో ఏంటి ఆ కోర్ బిలీఫ్ ఏది మార్చుకోవాలంటే, యూ డోంట్ నీడ్ టు ఎస్కేప్. యూ ఆర్ ఇంపార్టెంట్. యూ ఆర్ ఇంపార్టెంట్ అనేది కోర్ బిలీఫ్. నాకెవడో నన్ను నాకు నా నేనెవరికీ అక్కర్లేదు. నాకెవరు అక్కర్లేదు అనుకుంటారన్నమాట ఈళ్ళు. కానీ యూ ఆర్ ఇంపార్టెంట్. నీ పేరెంట్స్‌కి కూడా నువ్వు ఇంపార్టెంటే. వాళ్ళ మాస్కుల వల్ల వాళ్ళలా బిహేవ్ చేశారు. బట్ యూ ఆర్ ఇంపార్టెంట్ యాస్ ఎ పర్సన్. యాస్ ఎన్ ఎక్సిస్టెన్స్. యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్ యూ ఆర్ ఇంపార్టెంట్. ఐ యామ్ ఇంపార్టెంట్ అనేది వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఐ యామ్ ఇంపార్టెంట్ అని తెలుసుకుంటారో వాళ్ళు దే 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 ట్రై టు స్టే దేర్. వాళ్ళు వదిలిపెట్టేసి పారిపోకుండా అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తారనమాట.
సో ఇలాగా ఈ కోర్ బిలీఫ్స్ ని, ఆ 5 A's ఏంటి, ఆ 5 A's ఎమోషన్స్ ని, ఆ మాస్క్‌లని 5 మాస్క్స్, అందులో సబ్ మాస్క్స్, దాని వెనకాల ఉన్న కోర్ ఎమోషన్, కోర్ బిలీఫ్, ఆ బిలీఫ్ ని మార్చుకొని ఎలాంటి బిలీఫ్ మనలో తిరిగి పెట్టుకోవడం ద్వారా కనెక్షన్ మనం ఏర్పరచుకోగలుగుతాము. అయన్నీ కూడా చాలా వివరంగా, చాలా మంచిగా చెప్పారన్నమాట. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ చెప్తూ వచ్చారన్నమాట. సో ఏం చేయాలంటే ఈ ఫైటరు ఏమనుకుంటాడంటే ఆహ్, ఐ యామ్ ఏ ఫెయిల్యూర్ అనుకుంటారనమాట ఇన్నర్ చైల్డ్‌లో. ఐ యామ్ స్కేర్డ్, ఐ యామ్ ఏ ఫెయిల్యూర్. అలాగే ఈ ఫిక్సర్‌కి ఐ యామ్ నాట్ లవ్డ్ అనే నమ్మకం ఉంటుంది. అలాగే ఐ డోంట్ బిలాంగ్ అనే నమ్మకం ఈ ప్రిజనర్‌కి ఉంటుంది. ప్లీజర్‌కి ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్ అనే నమ్మకం ఉంటుంది. ఫ్లీయర్‌కి ఐ యామ్ నాట్ వర్తీ. సో ఇవన్నీ కూడా ఎప్పుడు మారతాయంటే అండి, సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ ఎంత ఎక్కువగా సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేస్తామో, అంత ఎక్కువగా ఐ యామ్ లవ్డ్, ఐ యామ్ వర్తీ, ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ ఇంపార్టెంట్ అని చెప్పి మనల్ని మనం ఎప్పుడైతే ఈ నమ్మకాలన్నీ మార్చుకుంటామో, అప్పుడు మనం ఆ డిస్‌ఫంక్షనల్ లూప్స్‌ని, ఈ ఇగో మాస్క్స్‌ని అన్నిటిని బ్రేక్ చేసి, అసలైన ఆ కాన్షియస్‌నెస్ అనేది పేరెంటింగ్‌లోకి తీసుకురాగలుగుతాం అన్నమాట. తీసుకొచ్చి ఈ అన్‌కాన్షియస్ పేరెంటింగ్ నుంచి చక్కగా ఒక కాన్షియస్ పేరెంటింగ్ అనేది చేయగలుగుతాం. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే ఈ పుస్తకంలో ఇంకా చాలా చాలా వివరంగా, ఎంతో అద్భుతంగా ప్రతి దాన్ని వివరించారు. 'పేరెంటింగ్ మ్యాప్' బై డాక్టర్ షిఫాలి. తప్పకుండా ఈ బుక్ ఆర్డర్ పెట్టుకోండి. ప్రతి పేరెంట్స్ దగ్గర ఈ బుక్ ఉండాల్సిందే. ఈ బుక్ మొత్తం అందరూ కూడా గో త్రూ అవ్వాల్సిందే. ప్రతి స్టెప్ కూడా చదవాల్సిందే. చదివినప్పుడు మాత్రమే, ఎందుకంటే నేను కొంతవరకు మీకు ఇవ్వగలను. ఎవరో వచ్చి మొత్తం అంతా మనకి వివరించేస్తారు. మొత్తం అంతా తెరిచి మన పల్లెల్లో పెట్టేస్తారని అనుకోకూడదు. అప్పుడు మనం మనం ఆ ఫ్లియర్ మాస్క్‌లోకెళ్ళిపోతున్నాను. నేను ఎస్కేప్ అయిపోతాను. మీరు నా బదులు చదివేసి మీరు కొంచెం క్లాసులు చెప్పేయండి మొత్తం అన్ని వివరంగా అంటే కుదరదు. బ్రేక్ యూర్ మాస్క్ అండ్ బై ద బుక్ అండ్ రీడ్ ఇట్. మీకు అంతట మీరే కొనుక్కొని, చదువుకొని, దాంట్లోకి వెళ్లి, ప్రతి దాంట్లోకి వెళ్లి, మీ ఇన్నర్ వర్క్, మన హోమ్ వర్క్ మనమే చేయాలి. కొంతవరకు ఎవరైనా ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వగలుగుతారు గానీ, మొత్తం అంతా మన హోమ్ వర్క్ ఇంకెవరు చేయలేరు. అండ్ వి ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ హోమ్ వర్క్. మన హోమ్ వర్క్ మనం చేసుకోవడానికి మనకు ఆ కేపబిలిటీ ఉంది. మనం గుడ్ ఎనఫ్ టు డూ దట్ వర్క్. వి ఆర్ కేపబుల్. సో, కాబట్టి ఆ ఇన్నర్ వర్క్ చేసుకోవడానికి మీరందరూ కూడా ఈ, ఈ మాస్క్‌లొచ్చినప్పుడు, ఈ ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే రాయాలన్నమాట. నాకిప్పుడు ఏమనిపిస్తుంది, మనకనిపించిందంతా వాళ్ళనేకండా వాళ్ళు మనకనిపించిందంతా రాయడం మొదలుపెట్టాలి. అలాగే ఆ ట్రిగ్గరొచ్చినప్పుడు వెంటనే ఎళ్ళిపోయి మెడిటేషన్‌లో కూర్చోవాలి. నాకు చాలా హెల్ప్ అవుతదనమాట. నాకెప్పుడైనా మంచి ట్రిక్కొచ్చి, ట్రిగ్గరొచ్చినప్పుడు నేనెళ్ళిపోతానంటే వెళ్ళిపోయి మెడిటేషన్‌లో కూర్చుంటాను. మెడిటేషన్‌లో కూర్చోగానే అప్పుడేమైపోతదంటే, నా ఎమోషన్స్, నా థాట్ ప్రాసెస్ అన్నీ అవేర్‌నెస్‌గా చూస్తాననమాట. చూసినప్పుడు ఏమవుతదంటే, నాకు అన్ని లేయర్స్ పోయిన తర్వాత ఒక రకమైన అండర్‌స్టాండింగు, ఒక రకమైన విజ్డమ్ అందులోంచి బయటకొస్తా ఉంటది. బయటకొచ్చినప్పుడు అది నాకు చాలా ఈజీ అయిపోతదనమాట. ఆ మాస్క్ వెనకాల, ఆ ఫ్రస్ట్రేషన్ వెనకాల నా ఎక్స్‌పెక్టేషన్ ఉందా? వాళ్ళ తప్పనుకుంటాం. కానీ నా ఎక్స్‌పెక్టేషన్ వాళ్ళ తప్పు కాదన్న విషయం అప్పుడు మెడిటేషన్‌లో కూర్చుంటే ఆ ట్రిగ్గర్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతదనమాట. మెడిటేషన్ ఈస్ ద బెస్ట్ వే అన్నమాట ఈ ట్రిగ్గర్స్ అన్నీ కూడా ఫేస్ చేయడానికి. సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ గో ఇన్‌సైడ్. సీ వాట్ ఇట్ ఈస్. ఒక్కొక్కసారి మన చిన్నప్పుడు విషయాలు గుర్తొస్తా ఉంటాయి. చక్కటి ప్రాసెస్ జరుగుతూ ఉంటదనమాట నేచురల్‌గానే. మనం ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకొని గెట్ రెడీ. మీరు రెడీ అయ్యి అప్పుడు మీరు ఆ వర్క్‌లోకి దిగితే గనక ఆ మెడిటేషను, అవేర్‌నెస్ ఎవ్రీథింగ్ విల్ హెల్ప్ యూ. చాలా సార్లు మళ్ళీ పడిపోతూ ఉంటాము. ఆ ఇగో రిగ్రెషన్స్ అవుతా ఉంటాయి. వెనక్కెళ్తా ఉంటాం. కానీ అగైన్ వి హావ్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ అన్నమాట. సో, దేర్ ఈస్ నో అదర్ వే. అండ్ కాన్షియస్ పేరెంటింగ్ ఈజ్ ఎన్‌లైటన్‌మెంట్. మనకి ఆత్మజ్ఞానం, ముక్తి మార్గం అన్నీ వచ్చేసినట్టే కాన్షియస్ పేరెంటింగ్ గనక చేయగలిగితే. సో, దిస్ ఈజ్ ఎన్‌లైటన్‌మెంట్. దిస్ ఈజ్ ద వే టు కమ్ ఔట్ ఆఫ్ అవర్ ఇగో. గో టు అవర్ ఆథెంటిక్ సెల్ఫ్‌లోకి మనం వెళ్ళిపోవడానికి ఇది ఒక్కటే మార్గం అన్నమాట. కాబట్టి దీన్ని అందరూ కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఈ బుక్ తప్పకుండా చదవండి. డాక్టర్ షిఫాలి పేరెంటింగ్ మ్యాప్. రేపటి రోజు టాపిక్ ఏంటంటే, 'హౌ టు టాక్ టు కిడ్స్' అది ఇంకొక పుస్తకము. ఆ పుస్తకం గురించి కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. అది కూడా వండర్‌ఫుల్ బుక్. గేమ్ చేంజర్ అన్నమాట అసల. చాలా గొప్ప గేమ్ చేంజర్. ఫ్రెండ్లీ కన్వర్జేషన్స్ ఎలా మాట్లాడాలి, ఎలాగ బిల్డ్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా మనకి అర్థమవుతుందన్నమాట దాంతో. సో, దాని గురించి రేపటి రోజు తెలుసుకుందాం. అది కూడా ఖచ్చితంగా చదవాల్సిన బుక్కు. వెరీ, వెరీ ఈజీ టు రీడ్ అండి. చాలా సులభంగా చదివేయొచ్చు. ఆ పుస్తకాలు చాలా సింపుల్ ఇంగ్లీష్‌లోనే ఉన్నాయి. ఓకే.
సో అది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు కొంచెం సేపు మెడిటేషన్ చేద్దాం, ఒక 10 minutes. ఎంతో తెలుసుకున్నాం కదా. 5 మాస్క్స్, దాని వెనకాల ఉన్న 5 A's, ఎమోషన్స్, దాని వెనకాల ఉన్న కోర్ బిలీఫ్స్, దాన్ని ఎలాగ మార్చుకుని మనం ఆ, ఇటువంటి నమ్మకంగా బిల్డ్ చేసుకోవడం ద్వారా డిస్ఫంక్షనల్ లూప్ ని బ్రేక్ చేస్తాము. ఎటువంటి wounds మనలో ఉంటాయో దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో అవన్నీ కూడా మనం ఈ రోజు చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు మెడిటేషన్ చేసే ఆ నాలెడ్జ్ అంతా కూడా మనం సబ్ కాన్షియస్ గా చక్కగా అబ్జర్వ్ చేసుకుందాం ఒక్క 10 నిమిషాల పాటు. మేబీ less than 10 minutes, వీఆర్ సో లేట్ టుడే. సో జస్ట్ ఒక్క 5 minutes మెడిటేషన్ లో కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్. సహజమైన సున్నితమైన శ్వాస మీద ధ్యాస. హాయిగా చక్కగా మన ఆథెంటిక్ సెల్ఫ్ తో మనం కనెక్ట్ అవుదాం. హాయిగా శ్వాస మీద ధ్యాస. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మా ఏ మరులో కాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. మన ఎదలో ఏ మరలున్నాయో, ఏమేమి గాయాలున్నాయో, ఎంతెంత నిధులున్నాయో మనకే తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. మనమే ఆత్మస్వరూపులం, దివ్య స్వరూపులం. మరి మనలోనే ఆ గాయాలు కూడా ఉన్నాయి. ఎంతో డైవర్సిటీతో కూడిన ఈ టాపిక్ ని మనం అర్థం చేసుకోవాలి. దానిని ఎంత చక్కటిగా చెప్పారో మనకి అన్నమాచార్య వారు ఈ కీర్తనలో. పరమ పురుషుడట పశులగాచెనట, సరవులించిన విన సంగతాయిది. పరమ పురుషుడట పశులగాచెనట, సరవులించిన విన సంగతాయిది. హరియే తనట ముద్దులందరికీ చేసినట, హరియే తనట ముద్దులందరికీ చేసినట. ఇరవాయనమ్మ సొద్దులేటి కథలో గాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. పరమ పురుషుడు, కానీ ఆయనే పశువులను కూడా కాచాడు. ఆయనే అందరికీ తండ్రి హరి, కానీ ఆయనే ముద్దొస్తున్న చిన్న బాలుడుగా కూడా ఉన్నాడు. మన ఆత్మ యొక్క వైవిధ్యం, మనలోనే ఆ ఇన్నర్ చైల్డ్ ఉంది, మనలోనే అడల్ట్ ఉన్నారు, మనలోనే ఆ ఆథెంటిక్ సెల్ఫ్ ఉంది, ఆ దివ్యత్వం ఉంది. దేనిని అంటేనే ఆ దివ్యత్వం ఉంది. ఎంత చక్కగా ఈ డైవర్సిటీని ఎంత అద్భుతంగా వివరించారో అన్నమయ్యల వారు ఈ కీర్తన ద్వారా. వేదాల కొడయడట వెన్నలు దొంగిలినట. వేదాలన్నీ రాసిన అద్భుతమైన ఆ వేదవేత్తే వెన్న దొంగతనం చేశాడట. వేదాల కొడయడట వెన్నలు దొంగిలినట,
నాదాన్ని విన్న వారికి నమ్మిక ఇది, ఆది మూలమీతడట అడికెల చాతలట, ఆది మూలమీతడట అడికెల చాతలట, కాదమ్మయ్యి సూదులేటి కథలో గాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మా ఏ మరులో కాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట, ఒలదొకరికి చెప్ప కూడు నాయది, అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట, ఒలదొకరికి చెప్ప కూడు నాయది, తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచెనట, తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచెనట, కలదమ్మ తనకెంత కరుణో కాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మా ఏ మరులో కాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. మన ఇన్నర్ చైల్డ్ మదిలో ఉన్న ఆ మరులు ఏంటో తెలుసుకోవాలి. చక్కగా మన నీడ్ అంతా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఏదైతే 10 బేసిక్ మెసేజెస్ మన పేరెంట్స్ ద్వారా మనకి రావాల్సి ఉందో వాటన్నిటిని ఇప్పుడు మనం అందించుకోవాలి. ఐ సీ యూ, యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ, యువర్ ప్రెజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ, ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ నీడ్స్, ఐఎమ్ దేర్ ఫర్ యూ, యూ కెన్ రిలాక్స్. చక్కగా ఏవైతే మన బిడ్డకి మనం చెప్పాల్సిన ఆ మెసేజ్లు ఉన్నాయో అవన్నీ మనం సంపూర్ణంగా మన పసిబిడ్డకి ఇచ్చుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ గో త్రూ దీస్ వీడియోస్ అగైన్ అండ్ అగైన్. ఎక్కడ ఏ వర్క్ చేసుకోవాలో అన్నీ మీకు అర్థమవుతాయి. చక్కగా ఆ వర్క్ అంతా చేసుకోండి. ఇది ఒక ముక్తి మార్గం, ఇది ఒక ఎన్లైటన్ జర్నీ. ఆఖరి ఒక్క నిమిషం శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో మెల్లగా మీ 2 చేతులు 2 కన్నుల మీద పెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, కళ్ళు తెరవకుండా మెల్లగా చేతులు తీసేసి మీ కళ్ళను తెరవండి. వండర్ఫుల్ మెడిటేషన్. సో ఓవర్ టు యూ భవానీ గారు. థ్యాంక్ యూ దేవి గారు. మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదంటే ఎంత అద్భుతమైన టాపిక్ అసలు. అంటే నిజంగానే మీరు చెప్పినట్టంటే డార్క్ సైడ్ ఈ రోజు అన్నారు, కానీ నిజంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనం తెలుసుకోవడం అనేది. మీరు అన్నట్టు మనము అంటే ఈగో ముందు వచ్చేసింది, అంటే మనం ఏంటి ఇది మనమా అని తెలిసిపోయినా కూడా మీరు అన్నట్టు నోనో ఇదే కరెక్ట్, ఎందుకంటే దాన్ని గుర్తించి మనం మారాలి అని అనుకుంటే ఎందుకు, మనకు సామెత ఆల్రెడీ ఉంది, లైక్ నోన్ డెవిల్ ఇస్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్ అని. సో మనం ఇలా ఎస్. కరెక్ట్గా బాగానే ఉన్నాం కదా, ఎందుకు మళ్ళీ వేరేలాగా మారటము అని. కానీ దీన్ని మనం మార్చుకోవడం ఎంత ఎంత ఇంపార్టెంట్ ఉందంటే, రేపు మన ఆరోగ్యం బాగాలేనప్పుడు చేదు మాత్రమైనా తీసుకుంటేనే మన ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ మనలో ఉన్న చెడుని మనం కరెక్ట్ అని అనుకుని, అంటే అది ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల అవేర్నెస్ తెచ్చుకుని ఆ, మనల్ని మనం ఎంత బాగా మార్చుకోవచ్చు అనేది చాలా చాలా అద్భుతంగా చెప్పారు దేవి గారు. అసలు మీరు అన్న నిజంగానే ఇది లైక్ ఎన్లైటన్మెంటే, పేరెంటింగ్ లోనే మనకి ఎన్లైటన్మెంట్ వచ్చేసేస్తుంది యాక్చువల్గా.
అలా అద్భుతంగా ఉంది అసలు చాలా చాలా ప్రాక్టికల్ చాలా ఎన్లైటైన్మెంట్. నిజంగానంటే దానివల్ల మనలో ఎంత మార్పు వస్తుందంటే చిన్న అనుకుంటున్నాం సార్ మనం ఏం చేస్తున్నామో తెలియట్లేదు కానీ ఇది చేయాలి అని తెలిసిందంటే మటుకు అసలు ఎంత ఈజీ మన చేతుల్లో ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ఎస్, మనం దాన్ని ఒప్పుకోవాలి అంతే. ఒప్పుకోవాలి ఇది నేను ఒప్పుకోవాలి. దీన్ని మనం మారు సేఫ్ టు చేంజ్ అని అర్థం చేసుకోవాలి. సేఫ్ టు లుక్ ఇన్ సైడ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. అన్లెస్ చాలా పెద్ద పెద్ద ట్రోమాస్ ఉన్న వాళ్ళకి థెరపీస్ అయితే కావాలి, ఖచ్చితంగా హెల్ప్ కావాలి కొంతమందికి. కానీ ఆ, ఇంచుమించుగా 80% పీపుల్కి అవసరం లేదు. ఈ పుస్తకాలు చదివి జ్ఞానం తెలుసుకుని అవేర్నెస్ తెచ్చుకోవడం ద్వారా వాళ్ళని వాళ్ళు హీల్ చేసేసుకోగలుగుతారు. ఎక్కడో బాగా టూ మచ్ ట్రామటైజ్ ఉన్న వాళ్ళు, బాగా అబ్యూజెస్ గురైన వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా థెరపీస్ అవసరం లేకుండానే వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది అనమాట. రియలీ మ్యామ్ చాలా 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 థ్యాంక్స్. కానీ థ్యాంక్ యూ తిరిగి రియలీ తిరిగి మ్యామ్. ప్రయత్నించాలి. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ 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 ప్రయత్నిస్తూ ఉండాలి. నేను ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అంటే లైక్ టక్కున ఒకసారి అనుకున్నామో వచ్చేసింది కానీ మళ్ళీ నెక్స్ట్ డే అంటే మీరు మళ్ళీ అదే సైకిల్లో పడిపోతూనే ఉంటాం మనము. అవేర్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. దేవి తీసుకుందామా నెక్స్ట్ ఎస్. పద్మలత గారు మీరు అన్మ్యూట్ చేసుకుంటారమ్మా. హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది పద్మలత గారు, చెప్పండి. మేడం, మీ క్లాస్ నాకు చాలా 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 హెల్ప్ అయింది మేడం. నా చిన్న బిడ్డప్పటి నుంచి జరిగిన ఇన్సిడెంట్ ని రీకాల్ చేసి దాన్నంతా డెలీట్ చేసుకుంటా వస్తున్నాను. మనసు చాలా తేలికైపోయింది. ఇంతకు ముందు ఇంత మెడిటేషన్ చేసినా కూడా ఎందుకు ట్రిగర్ అవుతున్నాను అర్థం అవ్వలేదు. మళ్ళంకా మా అమ్మ కూడా మెడిటేటరే, అమ్మతోనూ డిస్కషన్ చేసి ఇట్లా జరిగిందమ్మా అని చెప్పి అమ్మకి నేను సారీ చెప్పి అమ్మ నాకు సారీ చెప్పి చాలా చేసుకున్నాము. కానీ ఈ క్లాస్ విన్నాక నాకైతే చాలా హెల్ప్ అయింది మేడం. చాలా చాలా వండర్ఫుల్ చాలా పద్మలత గారు. ధన్యవాదాలు. చూసారా చాలా పద్మలత గారు ధన్యవాదాలు. ఎంత చక్కగా ఆవిడ పెద్దావిడ అయిపోయారు, కానీ ఆవిడ ఇన్నర్ చైల్డ్ ని హీల్ చేసుకోవడానికి పేరెంటింగ్ హెల్ప్ చేసింది కదా. పేరెంటింగ్ అంటే నాట్ ఓన్లీ అవర్ కిడ్స్, మన ఇన్నర్ చైల్డ్ అని పేరెంటింగ్ కూడా పేరెంటింగే. అది మీరు చేసి చూపించారు పద్మలత గారు. యాక్చువల్ గా నేను నా మనవరాండ్లతో మనవాళ్ళతో ఎలా ఉండాలని క్లాసుకు ఉమ్, రావడం నేనైతే దాని కాజే. కానీ ఉమ్, నా ఇన్నర్ చైల్డ్ ని నేను ఇచ్చేసుకొని నా సిబ్లింగ్స్ కూడా చెప్పినాను, మీకు ఇట్లా ఏమన్నా ఉంటే వాళ్ళందరూ కూడా మెడిటేటర్స్, క్లాస్ వినండి నేను షేర్ చేస్తాను అని చెప్పినాను. వాళ్ళు కూడా చాలా బాగుంది క్లాస్ అని చెప్పినారు. చాలా ధన్యవాదాలండి మీకు. వండర్ఫుల్ పద్మావతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఇట్ మీన్ ఎ లాట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ పద్మలత గారు, వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఓకే షేర్ మేడం. చేయండి అమ్మా. థ్యాంక్ యూ అండి. గాయత్రి దేవి గారు మీ ముందు అన్మ్యూట్ చేసుకుంటారా? యా, నమస్తే అండి. నమస్తే భవాని గారు. హాయ్ గాయత్రి నమస్తే గారు. దేవి గారు. హాయ్ అండి. నమస్తే లైట్ వర్కర్స్. ఏం చెప్పాలో పదాలు వెతుక్కుంటున్నట్టున్నాను నేనైతే మాత్రం. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడడానికి అంటే మనలో ఉండే ఇప్పుడు ఆ మేడం చెప్పినట్టు ఒక్కొక్కరిని ఇన్నర్ క్లియర్ చేసుకోవడము అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటే ఇట్స్ అమేజింగ్ ఉంది క్లాస్. ఎన్నిసార్లు విన్నా ఇంకా తక్కువే అనిపిస్తుంది దేవి గారు. ప్రతి పాయింట్ కూడా ప్రతి పాయింట్ అన్వయించుకుని నేర్చుకుందామన్నా ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఇంకా ఇంకా ఏవో ఉన్నాయి, ఇంకా లోపల ఏవో ఉన్నాయి అనిపిస్తుంది ఆ మాస్కుల్లో నుంచి బయటికి రావడానికి. ఆత్మ ఇవాళ ఆకలి చెప్పిన తీరదండి, ఇంకా మాస్కులు ఏదోటి అయితే ఉంటూనే ఉంటది. ఎస్ అండి, అసలు ఆకలి తీరటలేదు. ఏదో చూడండి, ఆ, పాట పాడతారు కదా, తనివి తీరలేదే నా మనసు నిందలేదే అంటారు. అలాగా మన ఇన్నర్ని తెలుసుకోవడానికి అసలు తనివి తీరట్లేదు. ఇంకా ఏముందో లోపల, ఇంకా ఏమి దాచిపెట్టుందో. నేనైతే కొంతవరకు క్లాసు మీరు చెప్పింది విన్నాను. కొంతవరకు డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయాను నేను. ఎంత డీప్ అంటే అసలు నాకేం తెలీదు. ఉమ్, ఈ లాస్ట్ మీరు పాట పాడుతూ ఉంటే లాస్ట్ లో అప్పుడు బయటకు వచ్చాను నేను. ఓకే. అంత డీప్ గా వెళ్ళిపోయాను. కాలు కింద పెడుతుంటే కూడా నేల మీద కాలు పెడుతున్నానో తెలియట్లేదు. అది కూడా ఉమ్, ఎక్కడ ఉన్నానో తెలియట్లేదు. ఒక మైకం కమ్మినట్టు అయిపోయింది అనమాట.
ఏంటిది ఇలా అయ్యింది అనేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి ఇంకోసారి కూర్చుండిపోయి జస్ట్ ఇప్పుడు లేచాను అనమాట. ఆ చేతులు పెట్టుకుంటుంటే కూడా ఫేస్ మీద కళ్ళ మీద చాలా ఒక వెచ్చగా వేడిగా అయిపోయి ఏంటో ఏంటోలా ఉంది, అసలు కొత్త ప్రపంచంలా ఉంది ఆ బయటకు మనకి వచ్చేసరికి. మెడిటేషన్, డీప్ మెడిటేషన్స్ ఒక విజ్డమ్ కి మీరు ట్యూన్ అయ్యి డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది గాయత్రి గారు. వండర్ఫుల్. అదే ఏదో జరిగిందని అనిపించింది నాకు, అసలు ఏమైంది తెలియలేదు. అలా సడన్ ఇదేంటి బయటకు లెగిసి సడన్ గా బయటకు రావడానికి కూడా రాలేకపోతున్నాను. మళ్ళీ కూర్చొని మళ్ళీ కొద్దిసేపు ఇది ఉండి అప్పుడు ఆ చేతులు తీసుకొని పెట్టుకుంటే కళ్ళ మీద వేరే లోకంలో వచ్చి మళ్ళీ అడుగు పెట్టినట్టు అయ్యింది నాకు. ఇది నాకు తెలిసిన లోకమేనా కాదా అనిపించింది ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత. అంత అద్భుతంగా వండర్ఫుల్. అనిపించింది. నేను రాత్రి కూడా అనుకున్నాను, నిన్న ఈవినింగ్ అంటే మౌనం ధ్యానం చేస్తా ఉంటాను. ఇంగ్లీష్ క్లాస్ ఏదన్నా పెడితే నేను ఒక ట్రామాలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాను. నేను 2007 లో ఒకసారి ల్యాండ్ మార్క్ ఎడ్యుకేషన్ అనే కోర్స్ చేశానండి. నాకు ఇంగ్లీష్ నాకు కొంచెం టఫ్ అన్నమాట. అయితే ఇష్టం ఉండదు, లేకపోతే అందులో మరి నేను ఎందుకు ఇది అవుతానో తెలియదు, కానీ వెంటనే నిద్ర వస్తుంది. అలాగే అది వింటున్నాను, ఓన్లీ 5 నిమిషాలదే. కళ్ళు మూసుకోగానే ఎంత డీప్ లోకి వెళ్ళిపోయానో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పని అయిపోయింది. ఆ రోజు క్లాస్ హాఫ్ అన్ అవర్ ఉంది నిన్న ఈవినింగ్. మొన్న మేడం పిలిచినా కానీ నేను పలకలేదు. ఏంటిది అర్థం కాలేదు నాకు. అన్నాడు పొద్దున్న చెప్పారు, ఎవరో మేడం పిలిచారు మిమ్మల్ని. నేను అవునా పిలిచారా నాకు అసలు తెలియదు అని నిన్న అడిగాను సార్ని. ఏంటి సార్ నాకు ఇంగ్లీష్కి నాకు ఏమన్నా లోపల ఏమన్నా నడుస్తోందా, ఎందుకు నేను ఇంగ్లీష్ వినేసరికి డీప్ స్లీప్ లోకి వెళ్తున్నాను, ఇంగ్లీష్ స్పీచ్ ఏదన్నా వింటే డీప్ లోకి ఎందుకు వెళ్తున్నాను, అది నాకు అర్థం కాక ఎస్కేప్ అవుతున్నానా ఏమవుతుంది తెలియలేదు నాకు. ఆ సార్ని అడిగితే సార్ అన్నారు, లేదమ్మా లోపల ప్రాసెస్ జరుగుతుంది మీకు అనేసి అన్నారు. ఇప్పుడు మీరు చెప్పేదంతా తెలుగే, మరి ఇప్పుడు ఎందుకు డీప్ లోకి వెళ్ళిపోయాను నేను, ఎంత డీప్ లోకి వెళ్ళిపోయాను, సంథింగ్ ఈజ్ మేబీ దేర్, ఏదో ఏదైనా సరే జరుగుతుంది అది లోపల. అయ్యింది మన మంచికే గాయత్రి గారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యా యా ట్రస్ట్ ద యా ప్రాసెస్ అండ్ లిజన్ వన్ మోర్ టైం. ఓకే. ఎస్ సార్, యా. ఎస్ ఎస్, చాలా ఎస్. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. నేను మళ్ళీ థ్యాంక్ యూ. ఇంకోసారి పూర్తిగా వింటాను. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ రేవతి అండి. గారు. నేను రేపు వద్దని చెప్తాను ఈ రోజు క్లాస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో ఓకే అండి. మచ్. థ్యాంక్ యూ జగన్నాథం గారు. థ్యాంక్ యూ రేవతి గారు అండ్ శ్రీముఖి and all masters who are texted here. And yes, లావణ్య మాస్టర్. లావణ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఎన్నో ఉన్నాయి తెలుసుకునేటివి. అయితే ఇప్పుడు తెలుసుకున్న వాటిల్లో ఎన్నో మార్చుకునేటివి ఉన్నాయని బాగా అర్థమవుతుంది. అంటే అవి ఈగో మాస్క్స్ అని తెలీదు, వాటిని ఆ గుర్తించలేదు ఇంతవరకు. ఇప్పుడు అర్థమవుతుంది వినియోగుడికి ఎక్కడెక్కడ మార్చుకోవాలా అనేది అర్థమవుతుంది మేడం. ఈగో చాలా అంటే ఇది అహంకారము, ఒక రకమైన బిహేవియర్, అదొక్కటి ఈగో అనుకుంటాం మనం. బట్ ఎస్ మ్యామ్. ఈగోకి ఇన్ని తలకాయలు, ఇన్ని రూపాలు ఉన్నాయని. అదే. అంటే అది ఇన్ని పిల్లల రకాలుగా రావణాసుడి లాగా ఉంటుంది ఉంది. అనేది ఐడియా రాలేదు ఇంతవరకు నిజంగా. వినేవాడికి ఇన్ని రకాలుగా ఉన్నాయో ప్రతి ఒక్క ప్లేస్ లో అనేది అర్థమవుతుంది మేడం. ఈరోజు ఒక పాయింట్ చెప్పారు, ఇది వంట చేసిన నచ్చట్లేదు అంటే ట్రిగ్గర్ అవుతా ఉంటుంది వాళ్ళకు అని. ఇవి నేను ఫేస్ చేశాను మేడం. అంటే మా కుటుంబంలో అని కాదు, చూశాను నేను చిన్న వయసులో అంతా ఫేస్ చేశాను. ఇవి తెలుసు అది ఏమిటనేది. ఇదో మీరు చెప్తా అంటే అన్ని గుర్తుకు వచ్చాయి. అవును కదా. అది వేరే వాళ్ళకి థ్యాంక్ యూ పెద్ద వెరీ విషయాలు మచ్. అయ్యి ఉండవు అవి, కానీ వాళ్ళకి మటుకు చాలా పెద్ద విషయాలు అన్నమాట, బరస్ట్ అయిపోతూ ఉంటారు. సో బికాస్ దే ఆర్ టచింగ్ ద వూండ్ అనమాట వాళ్ళకి. సో బరస్ట్ అయ్యో అయిపోవడం ద్వారా ఎంత వాళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట ఆ వూండ్ మళ్ళీ అవును, బయట చాలా రాకుండా. గొడవలు కూడా దాని వల్ల. అదేం చాలా చిన్న విషయం ఎత్తుకుంటే, కానీ మళ్ళీ దానికి పెద్ద గొడవలు కూడా.
అవును. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ చాలా లావణ్య మేడం. అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు. రేపు చివరి రోజు 11వ రోజు మనకి పేరెంటింగ్ సర్కిల్లో. సో థర్డ్ సర్కిల్ కంప్లీట్ గా ఫినిష్ చేసుకోబోతున్నాను విజయవంతంగా నేను. సో ఎనర్జీ సర్కిల్, మెడిటేషన్ సర్కిల్ అండ్ పేరెంటింగ్ సర్కిల్ అవుతుంది. ఇంకా 8 more circles టు గో. ఏం వస్తాయో నాకు తెలియదు వీఆర్ ప్రస్తుతానికి, వెయిటింగ్ బట్ మాస్టర్. ఐ డోంట్ నో వాట్ కొనకం. బట్ తర్వాత సర్కిల్ తో మళ్ళీ మనం కలుద్దాము. ఎప్పుడు ఏంటి అనేది వన్ ఐ కేమ్ టు నో నేను మీకు చెప్తాను. సో రేపటి రోజు అయితే లాస్ట్ రోజు మై డియర్ ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా. రేపు కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది, హౌ టు టాక్ టు కిడ్స్ అనేది. మన పిల్లలతో మాట్లాడే విధానం ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎటువంటి మాటలు మాడడం ద్వారా వాళ్ళని ఆ కమ్యూనికేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు మనకి తెలుసు ఇలా తప్పు, ఇలా మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్న వాడుతూ ఉన్న మాటలు తప్పని అర్థమైంది, కానీ ఎలా మాట్లాడాలి తెలియదు కదా. సో ఆ ఎలా మాట్లాడాలి అనేది ఆ బుక్ లో మనకి చాలా బాగా ఇచ్చారనమాట, ఇంకొక పుస్తకంలో. సో దాని గురించి మనం తెలుసుకుందాము. రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ, బాయ్.